శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఈ నెల అక్టోబర్ 19వ తారీఖు నుంచి 25th అక్టోబర్ 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే గురు బలం బాగా ఉందంటే ఎగ్జాల్టేషన్లోకి వచ్చాడైనా దాని గురించి మాట్లాడుకుందాం. వివిధ రాశుల వారికి గురు ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ డబ్బులు మీ చేతికి అంది తీరతాయనడంలో సందేహం లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు కూడా చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బులు వస్తాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి శని ప్రభావం వలన. దాన్ని మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ గురు ప్రభావం వలన చతుర్థ భావంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం ఉండి ఆయన ఎగ్జాల్టేషన్లో అద్భుతంగా ఉచ్చస్థితిలో 0 degrees దగ్గర ఉన్నాడు. అంటే జనరల్గా 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. ఈ అక్టోబర్ నెలలో మాత్రం 5 degrees దగ్గర అంటే 5 degrees దగ్గర రాకపోవచ్చు. ఆయన 4th భావంలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా బాగా చదువుని అధికంగా ఇస్తాడు. అదే కాకుండా వేదశాస్త్రము ఆగమశాస్త్ర విద్యని బాగా వచ్చేటట్టు బాగా మీరు అభ్యసించేటట్టుగా గురుబలం చాలా బాగుంది. అలా అంతేకాకుండా మీకు చాలా అన్ని రకాలైనటువంటి ఆహార పానీయాలు ఆహారము చాలా ఒక అద్భుతంగా ఉంటుందండి. మీకు మీ తమ్ముళ్ళు మీ స్నేహితులు ఎక్కువగా ఉంటారు. జనరల్గా చేస్తూ ఉంటే ఆభరణ సౌఖ్యం ఎక్కువగా చతుర్థ భావంలో గురుడు ఉన్నాడంటే ఆభరణాలు కొనుక్కుంటారు. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. సౌందర్యంగా అందంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా అంటే మీరు బాగా పాపులారిటీ ఉన్న పర్సన్గా మీరు ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆవిడ ఆరోగ్యము చక్కగా బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి అంటే అదే కదా ఇందాక చెప్పినట్టుగానే. సో అది కాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా వాహన యోగం ఉంది. అంతేకాకుండా రైతులకు కూడా ఈ వారం మొత్తం కూడా అంతే కరెక్ట్ అక్టోబర్ ఈ వారం మొత్తం కూడా మీకు పంటలో ధనయోగము ధనప్రాప్తి కలుగుతుంది. మీ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఈ వారంలో పుత్రికా సంతానం జననము కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో మీరు బాగా ఫైనాన్షియల్గా డబ్బు సంపాదించుకుంటారు. అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితేనే చెప్తున్నానండి. నాలాంటి వాడు కొత్తగా ఉన్నవాడు అయితే కష్టము. బట్ అంటే కేతు ప్రభావం ఉండడం వల్ల మీకు మంచి యోగం ఉంది. అలాగే సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ కళారంగంలో కూడా మీకు అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది జనరల్గా శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు. కానీ శుక్రుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు 6వ భావంలో. యాక్చువల్గా 6వ భావంలో శుక్రుడు మంచివాడే కాదు. కానీ చంద్రుడితో కలిసాడు కాబట్టి 19, 20, 19 and 28లో మీకు మీ మేనత్తలు కానీ మీ మేనమామలకు కానీ చాలా బాగుంటుంది. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా రంగంలో కళారంగంలో కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఆభరణాలు కానీ కొనుక్కుంటారు. వాహనాలు ఇంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా బ్రహ్మాండంగా ఉంటారు. ఈ రవి బుధులు సప్తమ స్థానంలో ఉండడం గొప్ప ఎసెట్ అండి, అదృష్టం. జనరల్గా ఏంటంటే సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే మనం చెప్తూ ఉంటే జనరల్గా మంచి భార్య మంచి భర్త రూపవతి అయిన భార్య అంటుంటారు జనరల్గా. అంటే మంచి అందమైన భార్య భర్త అని అంటే జనరల్గా మీ లగ్నంలో చూసుకుంటే లగ్న ప్రకారం చూసుకుంటే. అంతేకాకుండా రవి బుధుల వలన దాంపత్య జీవితం పెళ్ళి అయిన తర్వాత దాంపత్య జీవితం బాగా ఉంటుందని ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయని భార్యాభర్త లేక బాగా కలిసి ఉంటారని తెలిసిపోతుంది. అంతేకాకుండా మీకు యాక్చువల్గా కుజుడితో కలిసి ఉండే బుధుడు ఉన్నాడు. బుధుడు ఏం చేస్తాడంటే జనరల్గా మీకు మీ తలపెట్టిన కార్యాలన్నీ టకటక బాగా సక్సెస్ఫుల్గా చేయడము. అంతేకాకుండా గౌరవమానాలు ఎక్కువ కలిగి ఉండడము. మీరు చేస్తుండే వ్యాపారాలు పైగా చంద్రుడు కూడా మీకు 21, 22 తారీఖుల్లో చంద్రమంగళ యోగం కూడా ఉంది. బుధ చంద్రుడికి ఉన్నారు. అంటే వ్యాపారాభివృద్ధి కళత్ర స్థానం అని అదృష్ట స్థానం అని సప్తమ స్థానం అని అంటాం. సో 4 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగాల్లోనూ అంతేకాకుండా గణిత శాస్త్రాలు మ్యాథమెటిషియన్ గాను ఆడిటర్స్ గాను మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్స్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఉంటారు. చంద్రమంగళ యోగం వల్ల కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉంటాయి. ధనప్రాప్తి బాగా కలుగుతుంది. అష్టమ స్థానంలో బుధుడు 24th అష్టమ స్థానంలోకి వస్తాడండి.
కుజుడు అష్టమ స్థానంలో ఉంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, చంద్రుడికి కలిశాడు. వ్యాపార మూలకంగా ధనప్రాప్తి, సడన్ గెయిన్స్ ఉంటాయి. అదే ఒక గొప్ప అదృష్టం అనుకుని చెప్పుకుంటాం మనం. అలాగే కోర్టు కేసులకు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాటి నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. గురు దృష్టి కూడా ఉంది కదా అష్టమ స్థానానికి, దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ఎప్పుడు చక్కగా ఈ ప్లానెట్ పొజిషన్స్ మారిపోవడం వల్ల, గురు ప్రభావం కూడా మీకు మారిపోవడం వల్ల ఆయన యొక్క దృష్టి మీకు అష్టమ స్థానానికి ఉంది కాబట్టే మీకు సంపూర్ణ ఆయుర్దాయం ఉండడము, సేవకాజనం ఉండడము, అలాగే విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము, ఇవన్నీ మీకు బ్యూటిఫుల్గా బాగున్నాయి. భాగ్యాధిపతి కూడా బాగున్నాడండి మీకు. కాకపోతే శనీశ్వరుడు చూడడం వల్ల కొద్దిగా భాగ్యము అంటే డబ్బులు రావడంలోనూ, వ్యాపారాల్లోనూ, విదేశ పర్యటనలోనూ ఆలస్యం అవుతూ ఉంటాయి. ధనం వస్తుంది కానీ ఆలస్యంగా అవుతుంది. కానీ మీ ఇంతకుముందు మీకు ఏం చెప్పాలో, మీ మేషరాశి వారికి ఉద్యోగంలో భద్రత లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, శనీశ్వరుడు 12వ భావంలో ఉన్నాడని చెప్తున్నాం కదా. కానీ ఇక్కడ అలా కాదు. సంపూర్ణ గురుబలం దశమస్థానానికి ఉండడం వల్ల, 10th హౌస్లోకి కుజ దృష్టి ఉండడం వల్ల, కుజ గురులు 10th భావం చూడడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ కొంత రాస్తుంటారు కొంతమంది, బాగా హై పొజిషన్లో ఉన్న వారికి. అదే గ్రూప్స్ వాళ్ళకి చాలా గ్రూప్స్ రాస్తారు కదా మీరు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది కదా, వాళ్ళకి కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, ఆడిటర్స్కి, విద్యా సంస్థలో ఉన్న వారికి, అంతేకాకుండా న్యాయశాస్త్ర కోవిదులకి అంటాం కదా. న్యాయశాస్త్రం అంటే జనరల్గా మనం ఈ లాయర్స్ అంటాం కదా, అడ్వకేట్స్ అని, వాళ్ళకి బాగుంటుంది. దాంట్లో బాగుంటుందంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము. దశమస్థానాన్ని గురుడు చూడడం వల్ల కూడా రాజకీయ రంగంలో పదవులు అవడానికి అవకాశం ఉంది. గురుడు దశమస్థానం చూసిన, దశమస్థానంలో ఉన్న గవర్నమెంట్ ప్రొఫెషన్ కోసం అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. గట్టిగా చదవండి, ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయండి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. మీ జాతక ప్రకారం ఒకసారి చూపించుకోండి. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా మీకు ఉంది. లాభస్థానంలో రాహు కూడా విశేషంగా యోగిస్తాడు. లాభస్థానంలో ఉన్న రాహు మీకు గొప్ప అదృష్టం కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. యాక్చువల్గా కృషికి తగ్గ ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంటాడు ఆయన. అంతేకాకుండా ఆయన మీకు సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళకి చేసేట్టుగాను, సంతోషంగా ఉండేట్టుగాను, సుఖ సంతోషాలుగా ఉండేట్టుగాను, ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేట్టుగాను, పుత్ర వృద్ధి కలిగి ప్రభు పూజితుడిగాను, అంటే జనరల్గా ఎదుటి వాళ్ళ చేత మీరు గౌరవింపబడేవారుగా రాహు ప్రభావం ఉంటుంది. ఇది 11 భావన యొక్క ప్రభావం రాహు. శనీశ్వరుడు కూడా 12వ భావంలో శనీశ్వరుడు తప్పు కాబట్టి మీకు కొద్దిగా జలానికి సంబంధించింది, నీటికి సంబంధించింది, వాటర్ సైన్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగా చెప్పుకోదగ్గ అంశమేనండి. ఇంకోటి ఏంటంటే మీ రాశి వారి మీ ఫైనాన్షియల్గా చూసుకుంటే, ధనపరంగా చూసుకుంటే, వ్యాపార మూలకంగా భార్యాభర్తల యొక్క వాళ్ళ యొక్క ఇన్కమ్ ప్రకారము ధనప్రాప్తి కలుగుతుంది. మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా మీ కుటుంబంలోనూ, మీ బంధువుల విషయంలోనూ మంచి సఖ్యత ఉండడము, బాగా మాట్లాడడము, ముఖ వర్చస్సు పెరగడము. అంతేకాకుండా మీరు గాయకులుగా చాలామంది ఉన్నారు, నృత్య కళాకారులుగా ఉన్నారు. వాళ్ళకు కూడా సడన్ గెయిన్స్, సడన్గా పిలుపులు మీకు వస్తాయి. అంతేకాకుండా గురు ప్రభావం వలన గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు మీ రాశి వారికి, లాభాధిపతి అయినప్పటికీ కూడా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా చేస్తారు. మీ తమ్ముళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బాగా చూసుకుంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని విపరీతంగా పెంచుకుంటారు. కొత్త ఐడియాలు, గొప్ప ఆలోచనలు, కరెక్ట్ బాగానే ఉందా ప్రాస, కొత్త ఐడియాలు, గొప్ప ఆలోచనలు బ్రహ్మాండంగా వస్తాయి. వచ్చిన వాటిని మీరు కార్యరూపంలో దాలుస్తారు. గురు ప్రభావం చాలా బాగుందండి మీకు. వాహన యోగాన్ని కూడా ఆయన ఇవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు, 4వ భావంలో కేతువు మంచి చేయడండి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేకపోతే మీ మదర్ గారి యొక్క ప్రేమాభిమానాలు కానీ కొంచెం సులువు అవుతాయి. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మీకు. అంటే మీరు ఎంత స్పీడ్గా చదువుతున్నారో అంత సులువు అవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రైతులు కూడా సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. ఏదేమైనా పుత్రికా సంతానం జననము మీ ఇంట్లో కలగడానికి అవకాశం ఉంది. లక్ష్మీదేవి, శుక్రుడు నిత్యస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ రాష్ట్రాధిపతి. అందుకే కదండి శుక్రుడు యొక్క పూజ చేయించుకోండి, లక్ష్మీ అమ్మవారిని పూజ చేయించండి అంటున్నాం కదా. 20వ తారీఖుని మనకి దీపావళి అమావాస్య వస్తుంది కదండి, దీపావళి వస్తుంది కదా. ఆ రోజు శుక్రుడు అమ్మవారికి పూజ చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లో ఉంటుందా ఆవిడ. సరే, మరి చివరిలో చెప్పుకుందానండి. శుక్రుడు పంచమస్థానంలో ఉండడం వల్ల, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల 19th and 28th
పుత్రికా జననం కలగడానికి, స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, నృత్య కళాకారులుగా, ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ చేసేవారుగా, మ్యూజిక్ అంటే సంగీతం వారుగా, నటనలో ఉండేవారుగా మీకు అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి, వస్తాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా స్లో అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రవి బుధ కుజ చంద్రులు బ్యూటిఫుల్గా మీకు ఆరోభావంలో ఉండడం గొప్ప అదృష్టం. రవి కుజులు ఉండడం అసలు సినిమా రంగంలో వారికి, సినిమా రంగంలో అంటే రాజకీయ రంగంలో చెప్పుకుందాం, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. అలాగే రవి కుజుల ప్రభావం వల్ల గవర్నమెంట్ ప్రొవిషన్ కోసం ట్రై చేసేవారికి, ఉద్యోగాల కోసం ట్రై చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఆరభావంలో రఘుబుధుల వలన మీ శత్రువుల వలన ధనప్రాప్తి కలగడము, శత్రువుల మీద విజయం సాధించడము, మేనమామలిగా బాగుండడము, రుణాలు అటువంటి సౌకర్యాలు కలగడము, కుజ బుధుల వలన ఆపరేషన్స్ చేస్తుంటారు. మీరు డాక్టర్స్గా ఉండి మీరు ఆపరేషన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. చంద్రమంగళ యోగులు ఉన్నారు కాబట్టి ధనప్రాప్తి, మీకు ఐశ్వర్య ప్రాప్తి, విదేశాల్లో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇవన్నీ మీకు ఉంటాయి. బ్యూటిఫుల్గా ఉంది. సరే, బుధచంద్రులు సప్తమ భావంలో చాలా బాగున్నారండి. ఎందుకంటే చంద్రుడు కూడా 24, 25 తారీఖులో బుధుడితో కలిశాడు. వ్యాపారం ఖచ్చితంగా బుధుడు చంద్రులు కలిశారంటే వస్త్ర వ్యాపారాలు, మిల్క్ బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, గోల్డ్ ఇవన్నీ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం కదా. పైగా గురుదృష్టి కూడా ఉంది. మీకంటే జ్ఞానాన్ని, బుద్ధి బలంతో మీరు జనాల మీద విజయం సాధిస్తారు. చాలా బాగుంది. పైగా వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో జరుగుతాయండి. ప్రయాణాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు. అంతేకాకుండా ఆభరణ సౌఖ్యం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అంతేకాకుండా మీ వృషభ రాశి వారికి భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వలన మీకు ఒక అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. ఏంటంటే గురులు చూడడం వలన విదేశాలకు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీ వృషభ రాశి వారికి తీర్థయాత్రలు బాగా చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుడు కారకత్వంలో అయినటువంటి బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ మీ వ్యాపార అభివృద్ధి, అంతేకాకుండా వేద పండితులకి, అలాగే ఆగమ శాస్త్రవేత్తలకి వారికి భాగ్యస్థానం బాగుంది కాబట్టి వారికి అదృష్టం తోడవడము, రియల్ ఎస్టేట్ రంగం వారికి ముఖ్యంగా చెప్పాలి, భూములు బాగా అమ్ముడుపోతుంటాయి. భూములు కానీ అయితే వాళ్ళ అపార్ట్మెంట్స్ కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే దశమస్థానానికి కూడా రాహు ప్రభావం వలన, దశమంలో రాహు బాహువుని ఎక్కువ తిప్పుతుంటాడు. విమానాల్లోనూ, ఫ్లైట్లోనూ, విమాన సంస్థలోనూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాం కదా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ వాళ్ళకి గుర్తుకొచ్చిందండి వాళ్ళకి. అంతేకాకుండా ఏరోనాటికల్ విమాన సంస్థలు అంటాం కదా వాళ్ళకి. అంతేకాకుండా రాహు ఉండడం వలన రైల్వేస్ మర్చిపోతుంటాం ఇవన్నీ. రైల్వేస్ రాహు కలగడతాం కదా, శని రాహువులు వలన మీకు జాబులు రావడము వల్ల బ్యూటిఫుల్గా ఉంటుందండి. శనీశ్వరుడు 11వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉండడం వల్ల చక్కటి గౌరవం మీకు బాగా లభిస్తుంది, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 11వ భావంలో శనిని ఉండడం వల్ల గొప్ప ధనవంతుడు చేస్తాడండి. భాగ్యంలో దశమంలో రాహు, లాభంలో శని బ్యూటిఫుల్గా మీకు బ్రహ్మాండంగా ఉన్నారు. శనికి గురుదృష్టి ఉంది. పైగా అదే ఆశ్చర్యం, శనికి గురుదృష్టి ఉంటుందా? ఉంది. ఇప్పుడు కర్కాటక రాశిలోంచి గురుడు తన 9వ భావంతో మీ లాభస్థానం చూస్తాడు కాబట్టి ముఖ్యంగా మీకు బాగా ధనప్రాప్తి కలుగుతుంది, ధనవంతులు అవుతారు, భూలాభాలు కలిగి ఉంటారు మీరు. పైగా విద్యలో కొంచెం ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. వాహన భాగ్యాన్ని మీరు కలిగి ఉంటారనడంలో సందేహం లేదు. ఏదేమైనా మీ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఇందాక చెప్పినట్టుగానే అమ్మవారు. గణపతిని, అమ్మవారిని పూజించడం వలన సర్వశుభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందనే చెప్తానండి నేనైతే. ఎందుకంటే అసలు ముఖ్యంగా చెప్పదగ్గ అంశం ఏంటంటే ద్వితీయ భావంలో గురుడు. ఏంటండి ద్వితీయ భావంలో గురుడు ఎంత బాగున్నాడండి, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా. అంటే సప్తమ దశమాధిపతులైనటువంటి గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన ఈ వారం మొత్తం ఒక విధంగా చెప్పాలంటే ఈ నెల మొత్తం ద్వితీయ భావంలో ఉన్న గురుడు బాగా ధన ప్రాప్తిని కలిగిస్తాడండి. వద్దురా బాబోయ్ డబ్బులు ఇంత ఏం చేసుకోవాలి అన్నట్టుగా ఉంటారు. నిజంగా అంత ఏం ఇవ్వడగానే మనకి ఎంత బాగా చేసాం, ఎంత మనం పుణ్యం ఉంది అంతే ఇస్తాడు. కానీ ధనప్రాప్తిని బాగా కలిగిస్తాడు, విశేషమైన ధనాన్ని కలిగిస్తాడు. అంటే 0 degrees దగ్గర ఉంటాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉంటాడు. పైగా సౌభాగ్యాన్ని, మనోహరత్వాన్ని ఇస్తాడు. సత్కార్యాలు మీకు వండి చేస్తుంటాడు ఆయన. అంతేకాకుండా స్త్రీలలో ప్రాధాన్యత కలగడము, అంటే స్త్రీలు అంటే మీ వారే, మీ తోబుట్టువులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు. పైగా మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా హానికరం అనేది ఏం ఉండదు. నిరాశ నిస్పృహలకు ఎప్పుడూ లోని కారు. బ్రహ్మాండంగా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది.
పిల్ల పాపలతోటి మీ భార్య గారితో ఎంత ఆనందంగా ఉంటారంటే అంత ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారు. కలిసి వస్తుందండి నెల మీకు వారం. గురు ప్రభావం చాలా ఇంకా చెప్పుకునే చాలా ఉంది. సరే, కేతు కూడా ఎంత బాగున్నాడు తెలుసా మీకు? కేతు ప్రభావం వల్ల 3వ భావంలో ఉన్న కేతువు ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు. ఇదొక అదృష్టం. అలాగే సర్వ సుఖాలు సర్వ శుభాలు కలిగించడానికి ఆయన మీకు ముందు ఉంటాడు. అలాగే కార్యసిద్ధి, ఏదైనా మీరు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని కార్యసిద్ధి హనుమంతుని పూజించండి. అలాగే కార్యసిద్ధి జరగడము, ధైర్యోత్సాహాలతో ఉండడం, ఎక్కువగా సర్వ శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశము, పట్టుదలతోటి మీరు కార్యాన్ని ఏ పనైనా సాధించి తీరుతారు. అది గొప్ప అదృష్టం మీరు. అంతేకాకుండా 3వ భావంలో కనుక గురుడు ఉంటే కేతు ఉండడం వల్ల జనరల్గా ఏంటంటే బాగా డబ్బున్న పుత్రులు కలిగి ఉంటారు అని శాస్త్రం కూడా చెప్తుంది. ఏం చెప్పడం కాదు, శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా ప్రయాణాలు బాగా చేస్తారు, తమ్ముళ్ళని చెల్లెల్ని బ్రహ్మాండం కలుస్తారు. చతుర్థ భావం అయితే జనరల్గా శుక్ర చంద్రుల కాంబినేషన్ మంచిదేనండి. ఎందుకంటే శుక్రుడు 5th హౌస్ లార్డ్ కేంద్రంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మీకు ఏంటంటే ముందర అంటే పరివర్తనలో కూడా బుధ శుక్రుడు పరివర్తన ఏదో పాయింట్ పెట్టుకొని చెప్తే మనం ముందర వాహనాలు ఆభరణాలు బాగా ఉంటాయి, చదువు బాగా వస్తుంది, మ్యూజిక్. చంద్రుడు కూడా ఉన్నాడు కదండి, ద్వితీయాధిపతి చతుర్థ భావంలో ఉండి శుక్రుడితో కలిసి ఉంటే ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు ఇచ్చి తీరుతాడు. 19th and 20th మీరు ఏదో వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, ఇష్టమైన వస్తువులు ఏవో కొనుక్కుంటారు మీరు, కాస్ట్లీ వస్తువులు, చిన్న చిన్నవి కాదు. అంత అద్భుతం. శుక్రుడితో సామాన్యుడే కాదండి, కొద్దిగా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి, చంద్రుడు తోడాడు కాబట్టి బలం. సో శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా స్లో అవుతుంది. ముందర మదర్ గారికి తల్లికి బాగుంటుంది, తల్లి గారికి బాగుంటుంది. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. ఏదో ఒక వాహనాలు ఇంత చెప్పడానికి వాహనాలు కొనుక్కుంటారు. పంట పొలాల వారికి రైతులకి ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో రవి బుధ కుజ ఏంటంటే జాతకం బ్యూటిఫుల్. పంచముల్లో రవి బుధులు అంటే సంతానం మంచిది, దీర్ఘాయుష్వంతులైనటువంటి పుత్ర సంతానం కలుగుతారు అని మనం చదువుకుంటూ ఉంటాం మ్యాగజైన్స్, మన బుక్స్లో. అంటే మీ లగ్నం ప్రకారం చూసుకోవాలి. అలాగే పుత్ర సంతానము, పుత్రికా సంతానం ఉంటారని, అలాగే శాస్త్రాల్లో బాగా ప్రావీణ్యత ఉంటుందని, అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా మీకు బాగా నమ్మకం, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్తుంటాం. అలాగే కుజ బుద్ధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు కొద్దిగా డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, మీరు చాలా తెలివైన వారు, మ్యాథమెటిషియన్స్. అలాగే ఇంకా చెప్పుకుని వెళ్ళిపోతే కుజచంద్రుడు వ్యాపార మూలకంగా బాగా ధన సంపాదించేవారు గాను, స్టాక్ మార్కెట్లో బాగా కుంభస్థలం కొడతారంటారు సరే, అలాగే ధనప్రాప్తి కలిగేవారు గాను, సినిమా రంగంలో వెతుక్కుంటే మీకు అవకాశాలు వచ్చేవారుగా మీరుంటారు. ఇవన్నీ లక్షణాలు అన్నీ కూడా ప్లానెటరీ పొజిషన్ ఇచ్చేది, అవే చెప్తున్నాం మనం. సో ఈ విధంగా బాగుందండి. పంచమ స్థానం ఇంకా చాలా బాగుంది. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారని చెప్తూ ఉంటాం మనం. ఆపరేషన్స్ దాంట్లో మీరు ఉంటారు. అంటే ఆపరేషన్స్ అంటే డాక్టర్స్గా. అసలు బుధచంద్రులు ఎలా ఉన్నారండి? 6వ భావంలో లేరా? మీ బుధుడు రాశి బుధుడు 6వ భావంలోనే యోగిస్తాడు. బుధచంద్రుడు కాంబినేషను 6వ భావంలో ఉండడం వల్ల మేనమామలకి చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా వస్తువులు వాహనాలు కొనుక్కోవాలంటే కూడా ఈ బుధచంద్రుడు కాంబినేషన్ పర్ఫెక్ట్. లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు. లా అంటే ఏంటంటే కొంతమందికి కోర్టు న్యాయపరమైన కొద్దిగా చిక్కులు ఉంటుంటాయి, వాళ్ళకి మీరు గెలుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉందండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అష్టైశ్వర్యాలతో ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుబలం చాలా బాగుందండి. గురుబలం బాగుందంటే మీ వివాహ వేడుకలు, మీ వివాహ వ్యవస్థ బలపడుతుంది. ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల కూడా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే చక్కడ ఆరోగ్యవంతులుగా బాగా ఉంటారండి. గురుదృష్టి బుద్ధికొనడం వల్ల జ్ఞాన సంపదల్ని, బుద్ధి బలాన్ని మీరు బాగా పెంచుకుంటారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. అలాగే అదృష్టం తలవంతలంగా వచ్చే ధనప్రాప్తి మీకు బాగా కలుగుతుంది. పూర్వీకులు ఆస్తిపాస్తులు వస్తాయి. చూడండి, 6వ భావాన్ని గురుడు చూడడము, 8వ భావాన్ని గురుడు చూడడం వల్ల, 9వ భావాన్ని కూడా గురుడు రాకపోవడం వల్ల ఈ లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు న్యాయపరంగా చట్టపరంగా ఉంటే, మీరు న్యాయబద్ధంగా ఉంటే మీరు ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు భగవంతుడు ఇచ్చాడు. నేను చెప్పాలా. సరే, అది పక్క పెడితే చాలా ఉందండి. భాగ్యస్థానంలో ఉన్న రాహు విశేషమైన సంపద కలిగిస్తూ ఉంటాడు. అది సంపదలు అంటే జనరల్గా ఏంటంటే రాహు ప్రభావం వలన విదేశాలకు వెళ్ళడము, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ అంటారు సరే, ఆ విద్య కూడా మీకు రావడం, విమానాలు ఫ్లైట్స్ వస్తుంది. అది మర్చిపోతుంటారు ఇప్పుడు సరే. మనం ఏదో బుక్స్లో రిఫర్ చేస్తున్నప్పుడు గుర్తుకొచ్చింది. అది అందులో ఉంది పాయింట్. ఏరోనాటిక్స్, అలాగే రైల్వేసు, ఈ భాగ్యస్థానంలో ఉన్న దశమస్థానంలో ఉన్న శనికి, భాగ్యస్థానంలో రాహు, దశమంలో శనికి కాంబినేషన్ ఉంటాయి. రైల్వేస్ సంబంధించిన మీరు ఉద్యోగాలు,
ఇట్లాగా బాగా బ్యూటిఫుల్గా ఉంటారండి మీరు. ఎందుకంటే సార్ మీకు మీ దాంట్లో రాజకీయ రంగంలో ఉన్నారు, ప్రజాదరణ, ప్రజాసేవ బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉంటారు. దశమస్థానంలో రాహు విదేశ ప్రాప్తి, ఫారిన్ కంట్రీస్, విదేశాలు వెళ్ళడం, స్టాంపింగ్ అవ్వడము, తీర్థయాత్రలు, రాహు ప్రభావం కదండి మీకు. ఫ్లైట్స్ ఎక్కి తిరగడము, సినిమా షూటింగ్లు అనడం, ఇలాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని ప్రభావం, దశమంలోని శని. మనం అంటాం కదా శనీశ్వరుడు మంచివాడు కాదని, దశమంలో ఉన్న శనీశ్వరుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడని, కంటక శని, అది కొద్దిగా కరెక్టే. కాకపోతే ఏంటంటే శని ప్రభావం వలన, దశమంలో ఉన్న శని ఉండడం వలన గంగాస్నానం చేయిస్తాడు. ఇంత అదృష్టం. వ్యవసాయ రంగంలో ఇష్టపడతారండి. వ్యవసాయ రంగం అంటే ఇష్టపడేది చేయడము, వ్యవసాయమే జీవనోపాధి కలిగి ఉండడం జరుగుతుంది. దశమంలో శని కొంతమందికి ఉంటుంది అలా. అంతేకాకుండా ఒక గ్రామానికి అధికారిగా ఉండడము, ఒక పురము అంటే ఒక చిన్న పురాలకి అధికారిగా ఉండడము, జన్మభూమిని వదిలి దూరదేశాల్లో జీవించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా చెప్పుకుంటే లేకపోతే ఇలా అనర్గళంగా ఉంటుంది అనుకోండి. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. గణపతి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉంటుందండి. పైగా 19వ తారీఖు నరక చతుర్దశి, 20వ తారీఖుని దీపావళి అమావాస్య. అక్కడ మనకి 19, 20 తారీఖుల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమ్మవారిని కలవపూలతో పూజించండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా ఆనందం. నాకు ఆనందం ఏంటంటే ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మీ దగ్గర, మీ రాశిలో ఉన్నాడండి. అంటే 0 degrees దగ్గర ఉన్నాడు. అంటే అప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాడు. ఉన్నప్పుడు కూడా బలమే, గురుబలం. నిజంగా బ్యూటిఫుల్. ఆ గురుబలం వలన, మీకు రాశిలోనే గురుడు ఉండడం వలన మీరు ఎప్పుడు నిజాలు మాట్లాడుతూ, ఆనందంగా ఉంటూ, తెలివిగా ఉంటూ, ధనప్రాప్తి కలిగి ఉంటూ, మంచి భోగభాగ్యాలు కలిగి ఉంటూ, సజ్జనుల యొక్క సావాసం, మంచి వాళ్ళ యొక్క సావాసము అంటే వేద పండితుల సావాసాలు, గురువుగారి యొక్క ప్రవచనాలు వినడము, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతోటి మంచి సావాసాలు చేయడము, సౌందర్యంగా ఉండడము. ఇంకొక విషయం చెప్పాలంటే స్త్రీలలో శ్రేష్టత్వం అంటే స్త్రీలు అంటే బయట వాళ్ళు కాదండి, మీ తల్లిగారు, మీ చెల్లెళ్ళు, మీ శ్రేయోభిలాషులు, వాళ్ళల్లో మంచి అధికులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం వలన దేన్నైనా సాధించేస్తాననే బలం మీకు చేకూరుతుంది. అది కదండి రాశి అంటే. కర్కాటక రాశి గురుబలం. సరే, కేతువు ప్రభావం ఉండడం వలన అంటే సెకండ్ భావంలో కేతువు ఉన్నాడంటే కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్లు ఇస్తాడు. ఉన్న ఊరి నుంచో కొద్దిగా దూరం వెళ్ళేది చేయడము, లేకపోతే కొద్దిగా మీకు గాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా అవకాశం సులువుగా ఉండేది చేయడం చేస్తాడు. కానీ మీ చెల్లెళ్ళకి మాత్రం బాగా కలుస్తారు ఉండయి. కర్కాటక రాశి వారికి చెల్లెళ్ళు అంటే సిస్టర్స్ అని అర్థం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా సిస్టర్స్ని, మీకంటే చిన్నవాళ్ళని కలుస్తారు. ఎందుకంటే చంద్ర శుక్రుడు కలిసి ఉండము, 19th and 28th చంద్రుడితో శుక్రుడు ఉండము, శనీశ్వరుడు యొక్క దృష్టి ఉండడం వలన మీరు మీ చెల్లెళ్ళని కలవడం, కొద్దిగా వాళ్ళ హెల్త్ కొద్దిగా బాగుండిపోవడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఆభరణాలు, బంగారు ఆభరణాలు కానీ, మంచి మంచి ఆభరణాలు, వెండి వస్తువులు కానీ ఇలాగ మీరు కొనివ్వడము జరుగుతుంది. చక్కగా ప్రయాణాలు, చక్కటి ఆలోచనలు, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంలో అద్భుతంగా ఉంది. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. రఘుబుధులు 4th భావంలో ఉండడం వలన చక్కటి విద్యను బాగా ఇస్తారు ఉండేవాళ్ళు. విద్యను బాగా ఇవ్వడము, లైక్ కుజబుద్ధులు కూడా ఉండడం వల్ల మీరు డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, కుజబుద్ధుల కాంబినేషన్ బాగా చదవండి, డాక్టర్గా సెలెక్ట్ అవుతారు. అలాగే ఇంజనీరింగ్ విభాగాలు వెళ్ళాలనుకుంటున్నారు, బుధ కుజుల కాంబినేషనే బ్రహ్మాండంగా వెళ్తారు. ఇంజనీర్స్గా సక్సెస్ అవుతారు. పోనీ నేను మ్యాథమెటిషియన్ కావాలనుకుంటున్నాను అంటారు, మీరు డెఫినెట్గా అవుతారు. పైగా మీరు సైన్స్ గ్రూపులు చదవాలనుకుంటారు, ఖచ్చితంగా కుజ ప్రభావాలు చదువుతారు. చంద్రమంగళ యోగము, అలాగే బుధ చంద్రుల యోగము బ్యూటిఫుల్గా, 4th భావం చాలా బాగుంది. హ్యాపీయెస్ట్ పర్సన్గా బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. కంఫర్టబుల్నెస్ ఉంటుంది మీకు. వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, కొంతమంది భూములు కొనుక్కుంటారు. చక్కటి విద్య వస్తుంది. రైతులకు చాలా బాగా కలిసి వస్తుంది. తల్లిగారికి బాగుండి తీరుతుంది. అది కదండి గ్రహాలు ఇచ్చే ప్రభావము, అదృష్టము, అంతే కదా. అంతేకాకుండా చంద్రుడు కూడా మీకు లగ్న 4th భావంలో ఉన్నాడంటే తల్లి పోలికలతో ఉండడము, మీ పిల్లలు లేదా మీరు, లేకపోతే మీరు ఉన్న ఊరు నుంచి కూడా కొద్ది సందర్భాల్లో దూరం వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా పంచమస్థానాన్ని బుధచంద్రులు చూస్తారు కదండి. బుధచంద్రులు ఉన్నారుగా, పంచమస్థానానికి బుధచంద్రులు గురుదృష్టి లేదా అంటే అదృష్టం ఏంటంటే సినిమా రంగం, వ్యాపార రంగం చెప్తాం కదా. బుధచంద్రులు ఉంటే వ్యాపారమే. అది వ్యాపారం అంటే కొంతమంది బట్టల వ్యాపారం అవ్వచ్చు, మిల్క్ బిజినెస్లు అవ్వచ్చు, బంగారం, వెండి, ఫుడ్ బిజినెస్లు, ఇంకంతే వ్యాపారంలో బాగా మీకే సాటి అనిపించుకుంటారు. ముఖ్యంగా నృత్యం కళారంగంలో నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి, అలాగే గాయకులకి, అలాగే ఇంకా రచయితలు, కవులకి,
బుధచంద్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీ. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పక్కా బ్రహ్మాండంగా ఉంటుంది. పక్కాగా ఉంటుంది అంటారు సారా. అంటే గురుబలం ఉండడం వల్ల గౌరవప్రదంగా ఉండడము, జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోవడము, బుద్ధిబలంతో ఉండడము, ఎక్కువగా మీరు స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన కలిగి ఉండడము, ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు. ఉండయి పుత్రిగా సంతాన జననము కలగడానికి అవకాశం ఉంది. అది చెప్పడం మర్చిపోయాను. అమ్మాయిలు పడతారు మీ ఇంట్లో. లక్ష్మీదేవి బ్యూటిఫుల్. అంతేకాకుండా మీ గురుడే మీ రాశిలో గురుడు సప్తమ స్థానం చూడడం వల్ల సప్తమాది లాభంలో ఉండడం, అంటే వ్యాపార మూలకంగా లాభాలు సంపాదిస్తారంటారు సార్. అది కళత్ర స్థానం అని, మనం వివాహ స్థానం అని, లేకపోతే మనం అదృష్ట స్థానం అని సప్తమం చెప్పుకుంటూ ఉంటాం. కుజుడు చూస్తాడు, గురుడు చూస్తాడు. ఆ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా భార్యాభర్తలు బాగుంటారు, దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే విహారయాత్రలు చేస్తారు, శుభ పరిణామాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ వివాహాలు, మీరు కోరుకున్న వివాహాలు జరిగి తీరుతాయి. అష్టమ భావంలో ఉన్న రాహువుకి గురు దృష్టి లేదు, కాబట్టి అష్టమంలో ఉన్న రాహువు దోషకారకుడే. కాబట్టి మనం అంటే మీరు అందరినీ మనమే అనుకుంటా మనం ఏం చేద్దామంటే, రాహు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి రాహు వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహు అష్టమసలు రాహు వల్ల దూర బంధువులు చనిపోవడము, అయితే మీ ఇంట్లో గృహాలు పీయడం కొద్దిగా ఉంటుంది కదా, పశు నష్టము, కొద్దిగా మీ శారీరకంగా ఇబ్బంది పడ్డము, చిన్న చికాకులు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. మీకు చెప్పి బాధపడేందుకు రాహు ప్రభావం వలన అమ్మవారి పూజలు చేసుకుందాం, సర్వస్వభావాలు కలుగుతాయి. అంతే, ఒకటే మాట. సరే, మరి శని ప్రభావము, శనీశ్వరుడు చాలా బాగున్నాడండి. మీకు భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు మీకు జనరల్గా ఏంటంటే ఆయన మీనరాశిలో ఉండడం వలన విదేశ ప్రాప్తి కలుగుతుంది. అది డౌట్ లేదు, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. శని మూలకంగా 9వ కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టడంలో జాగ్రత్త వహిస్తారు. జనరల్గా మీరు గోపురాలు, చెరువులు, బావులు తవ్వించడము, గోపురాలు నిర్మించడము, ధనాల్ని వెచ్చించడము, అన్నదానానికి డబ్బులు ఇవ్వడము, అలాగే మీ తండ్రి గారికి సంబంధించిన వారితో కొద్దిగా విభేదాలు కలిగి ఉండడము జరుగుతూ ఉంటుంది. ఏదేమన్నా భాగ్యస్థలో ఉన్న శనికి రైల్వేస్ రంగంలో ఉన్నవారికి శనీశ్వరుడు, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి, కోల్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలు కాదు అనుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నవారికి, ఇలాగా వ్యాపారాలు, శని కారకత్వ వ్యాపారాలన్నీ విపరీతంగా వృద్ధి చెందుతూనే ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి 9వ భావంలో ఉన్న శనీశ్వరుడు పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, అంతేకాకుండా మనకి తెలుసు కదండి శివుడు ఉంటాడు కదా, ఆ శివ దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఇలా మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా చాలా బాగుంటారు. గవర్నమెంట్ జాబ్స్ రావడానికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. మీ వ్యాపారాల్లో కూడా కొద్దిగా నష్టాలు రావడానికి, అనుకున్నంత లాభాలు రాకపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నారు అంటే కనకదుర్గ అమ్మవారే. కనకదుర్గ అమ్మవారు అష్టమస్థానం రాహువు కాబట్టి అమ్మవారిని పూజించండి. దీపావళి అమావాస్య 19, 20 తారీఖుల్లో కూడా మనకి నరక చతుర్దశి దీపావళి అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజుని మాత్రము మీరు అమ్మవారిని పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సింహరాశి వారికి మీ రాశిలోనే కేతు ఉండడం వలన ధైర్యంగా ఉంటారు. కొద్దిగా చికాకులు, కోపము, మనస్తాపాలు, కొద్దిగా వేడి కదండి, అగ్నితత్వ రాశి కదా, కేతు కూడా ఉన్నాడంటే మరింత పవర్. పైగా కేతువుకి మీరు గణపతి పూజ చేయండి, గణపతి ఆరాధన, ఎంత ఫైల్లోకి వస్తారంటే అంత అభివృద్ధిలోకి వచ్చేస్తారు. లగ్న కేతు ఉన్నప్పుడు గణపతి ఆరాధన ఖచ్చితంగా, లగ్నం అంటే మీరు రాశి అనుకుందాం, ఉన్నప్పుడు గణపతి యొక్క పూజలు చేసిన, పౌర్ణమి వెళ్ళిన తర్వాత మనం చెప్పుకుందాం అనుకోండి, అలా చవితిపూట చేసిన బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా గణపతి మిమ్మల్ని ఆరాధిస్తే మిమ్మల్ని సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు. సరే, పక్క పెడదామండి. ఫైనాన్షియల్గా మీరు చాలా బాగుంటారు. శుక్రుడు నిత్యస్థితిలో ఉన్నప్పటికీ 12th హౌస్ లార్డ్ చంద్రుడు 19, 20 తారీఖుల్లో మీకు 2వ భావంలోకి వస్తున్నాడు. అంటే వ్యాపార మూలకంగా ధనాన్ని సంపాదించడం కోసము విదేశాలు వెళ్ళడం తథ్యము. మీ జాతకాల రీత్యా చూసుకోండి, రాహు కాంబినేషన్ కూడా ఉంటుంది. 19th and 20th డేట్స్లో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. అది ఖచ్చితం. అందరూ కాదండి, అందరికీ నేను చెప్పను, ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తే మాత్రం కాదు. వాళ్ళ జాతకాలు తెలుసు, ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ జాతకాల ప్రకారం 19, 20 తారీఖులో వెళ్ళబోతున్నారు. పైగా శుక్ర చంద్రుడు ఉండడం వలన భరతనాట్య శాస్త్రం నేర్చుకుంటారు, నృత్యం నేర్చుకుంటారు, అలాగే గానం,
బాగా పాటలు పాడుతుంటారు, ముఖ వర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రుడితో కలిసాడుగా శుక్రుడు అయినప్పుడు శని దృష్టి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ద్వితీయ భావం ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా మీరు మూమెంట్స్ ఉంటాయి. అలాగే కుటుంబంలో చక్కటి ఆదరణ, ధన ప్రాప్తి, చక్కగా మీరు కంఠధ్వని బాగుండడము, అలాగే సంగీత గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి డబ్బు సంపాదన ఎక్కువ అవుతుంది. అది కదండి జాతకం అంటే. రవి బుధుడు మూడో భావంలో ఉన్నాడు. మూడో భావంలో రవి బుధులు అంటే పిడివాదం అంటే ఏంటంటే పిడివాదం అంటే మీరు ఏ వాదనలో దిగినా సరే గెలుస్తారు. అంటే మీకున్న కాన్ఫిడెన్సే మిమ్మల్ని గెలిపిస్తుంది. దాన్ని పిడివాదం అనక్కర్లా, వాదన అంటాం మనం. యూట్యూబ్లో గెలుస్తారు. ఈ ధైర్యోత్సాహాలు, మీ వాదనలు, మీ ధైర్యమే మీ వాదనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. అదే మీకు తొలిమెట్టు విజయానికి. అంటే ఇది కరెక్ట్గా నేను చెప్పే శాస్త్రం. నేను మొన్న మధ్య బుక్స్ ఒకటి చదువుతుంటానండి, రెఫర్ చేస్తుంటా, అదే చెప్తున్నా మీకు. కాబట్టి మీకు రవి బుధుల కాంబినేషన్ ఒకటి, మీరు లగ్నాధిపతి రవి ఉండడం వల్ల, రవి మూడో భావం ఉండడం వల్ల ధైర్యంగా ఉండడము, చక్కటి మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ భరోసా ఇవ్వడము, ఏ పని మొదలుపెట్టిన ఆ పనిలో దీక్షగా చేయడము, కుజ బుధులు కాంబినేషన్ వలన ఇంజనీరింగ్ విద్యలో కూడా మీకు బాగా రాణించడము, కుజ చంద్రుల వలన కూడా ధనప్రాప్తి కలగడము, మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి వాహన యోగాలు ఇవ్వడము, ఇది జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతేకాకుండా మీ సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. ఇటు నుంచి ఇటు చూసుకున్నా సరే ఫారిన్ యోగం తప్పట్లేదు. 24th, 25th, 24th నుంచి బుధుడు మీకు 4th భావంలో రావడం వల్ల కూడా మీరు ఆల్మోస్ట్ 1 month ఉంటాడండి అక్కడ. ఆయన విదేశాలు వెళ్ళడానికి, అక్కడ డబ్బు సంపాదించడానికి వెళ్ళబోతున్నారనడంలో ఖచ్చితమే. అంటే మీరు షూటింగ్లు ఇచ్చా ఏదో పనులు ఉంటాయి, మీకు వెళ్తారు, మీ జాతకాల ప్రకారం వెళ్ళి తీరుతారండి, అందులో ఏ సమస్య లేదు. సరే, బుధచంద్రుల వలన చక్కటి విద్య సంప్రాప్తిస్తుంది, వ్యాపార మూలంగా మీకు ధన సంప్రాప్తిస్తుంది. ముఖ్యంగా తల్లిగారికి చాలా బాగుంటుంది. వాహనాలు, ఆభరణాలు, మ్యూజిక్ అంటే తెలుసు కదండి, అద్భుతంగా మీరు వాయిస్తుంటారు మ్యూజిక్లు, సంగీతం, వాళ్ళకి చాలా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 4th భావాన్ని గురుడు చూడడము, అందులోనూ బుధుడు ఉండడం వలన తెలివితేటలు అధికంగా ఉంటాయి. సామాన్యమైన వారు మాత్రం మీరేం కాదు. అలాగే పుత్రిక సంతానం విషయంలో కొద్దిగా చిన్న ఇబ్బందులు పడుతుంటారు. సంతానం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి 7వ స్థానంలో గురుడు ఉన్నాడు, రాహు. 7వ రాహువు దోషకారకుడు అండి. ఎందుకంటే ఎప్పుడు మంచి చేయడు, కొద్దిగా రోగాల్ని పెంచుతూ ఉంటాడు, అంటే రోగబాధని పెంచుతూ ఉంటాడు. అజీర్ణ వ్యాధి అంటుంటారు, అది కూడా చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. పైకి గురుదృష్టి ఉండడం వల్ల ఇంతకుముందు బాగుండేది, అటువంటివి ఏం లేదు. కష్ట పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉండడము, నిత్యం విచారం కలుగుతూ ఉండడము, ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉండడము, వివాహాలు అనేవి జరగకపోవడము, లేట్ అయిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కొద్దిగా రాహు ప్రభావం వలన అమ్మవారు కనకదుర్గమ్మని పూజించండి, ఆవిడే మనందరికీ రక్ష. తర్వాత మీ రాశి వారికి 8వ స్థానంలో కూడా శని దోషం బాగా ఉందండి. 8వ శని ఉన్నాడంటే మీకు నీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. మిమ్మల్ని భయపెడుతున్నానా? కాదండి, మీకు ముందుగా అడ్వాన్స్గా మీకు ఉంది మహానుభావ, మీ జాగ్రత్త పడిపోండి, ఆలోచించకుండా గౌరవా మీరు నదుల్లోకి వెళ్ళిపోవడం, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోవడం, ఈత కొట్టి వచ్చారా బా బ్రహ్మాండం నాకు అని చెప్పి వెళ్ళిపోయి దూకేయడం చేయకండి, ప్రమాదం. అందుకు జాగ్రత్తగా మీరు ఆలోచించి, మీరు ఒక నిజంగా నదుల్లోకి వెళ్ళాలంటే కింద ముందర మట్టి ఉంటుంది, ఆ మట్టిని నదులోకి వేస్తే ప్రాణభయం ఉండదుట, అది శాస్త్రం మా గురుగారు కూడా చెప్పారు. అందుకనే ఏదైనా మీరు నది స్థానానికి వెళ్ళినప్పుడు వృత్తిగా దాని మంత్రం కూడా ఉంది, మనకి గుర్తుండదు మంత్రం. ఆ నదిలో కనీసం మట్టి అయినా తీసి నదిలో వేసి అప్పుడు మీరు నదిలో దిగితే ప్రాణభయం ఉండదు. అయినా సరే మీరు నీటి జోలికి వెళ్ళకండి, నా యొక్క సలహా మాత్రమే, మీ ఇష్టం. సరే, అది పక్క పెడితే మీకు కొద్దిగా శనీశ్వరుడు వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. ప్రమాదాలు అంటే అసలు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 8వ శని దోషం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. ఇంకా మీకు అవకాశం ఉందంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మీకు బాగా సక్సెస్ అవుతారు. భాగ్యాధిపతి మీ రాశి వారు చూడడం వలన భాగ్యస్థానం కూడా చూసుకుంటాడు కాబట్టి కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుంది. మీరు పొలాలు, భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా కుజుడు దశమస్థానం చూడడం వలన, దశమాధిపతి కూడా బాగుండడం వలన మీరు ఉద్యోగ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు బుధుడితో అంటే బుధుడికి అదే శుక్రుడు అని చెప్పుకుందాం. శుక్రుడు నీచలో ఉన్నాడు, శని చూస్తున్నాడు, ఏవో చెప్పుకునేవాళ్ళం. శని చూస్తున్నాడు మీ దశమానాన్ని, కానీ స్లో చేస్తాడు జాబుల విషయంలోనూ,
ప్రమోషన్ విషయంలో స్లో చేస్తుంటాడు. కానీ అందువల్ల భయపడే అవసరం ఏం లేదే, అద్భుతంగా ఉంటుంది. కానీ చూడండి, మీ వ్యయభావంలో గురుడు నడుతారా, అక్కడ ఉంది మీకు అదృష్టం. అంటే ఏంటి, వ్యయభావంలో గురుడు మంచి చేస్తాడా? ఒక శుభగ్రహము మీకు 12వ భావంలో ఉంటే జనగా మీ జాతకాల కూడా చూసుకోండి, మోక్షం వస్తుందని. ఎందుకంటే మనం అమితాబ్ బచ్చన్ గారి జాతకంలో అనుకుంటుంటాం కదా, ఆయన సింహలగ్న జాతకుడు, 12వ భావంలో గురుడు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడని. అటువంటి వారికి మళ్ళీ జన్మ ఉండదండి బాబు. అంత మా అదృష్టం. మనకేంటి ఇక్కడ గోచర ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి తీర్థయాత్ర చేయడం, సన్మానాలు జరగడము, అంతేకాకుండా గురు ప్రభావం వలన దైవ దర్శనాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ముఖ్యంగా ఎటువంటి ప్రాబ్లమ్స్, సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ప్రశాంతంగా చక్కగా జీవనోపాధి కలిగి ఉంటారంటే ఎంత మాత్రం సందేహం లేదు. సో ఈ విధంగా మీ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. సింహరాశి వారికి అమ్మవారిని, గణపతిని పూజించడం వల్ల సర్వశుభాలు, సర్వసుఖాలు కలుగుతాయని సందేహం లేదు. సరేనండి, ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాము. 19th నుంచి 25th వరకు అక్టోబర్లో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది, డౌటే లేదు. ఎందుకో అంటే 19th and 20th శుక్రుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. శుక్రుడితో కలిసిన చంద్రుడు మంచి చేస్తాడు. ఆభరణ యోగాల్ని, వాహన యోగాన్ని, అదృష్టాన్ని, ఒక విధంగా మంచి కళ వచ్చేది చేస్తుంటాడు. సినిమా రంగంలో అవకాశాలని, అదృష్టాన్ని ఇస్తాడు. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొంచెం స్లో చేస్తాడు అంతే తప్ప ఆయన మిమ్మల్ని భంగం చేసేయడు. మీ అదృష్టాన్ని స్లో చేసేస్తుంటాడు అంతే. సరే, అది పక్కన పెడితే శుక్రుడు వలన ఎప్పుడు కళగా, ఆనందంగా, అదృష్టంగా ఉంటారు. రవిబుధులు ఇది నిజంగా నాకు చెప్తే, రవిబుధులు అంటే నాకు ఎందుకు అదృష్టం, ఒక విధంగా అంటే ఆనందం వస్తుంది. రవిబుధులు ద్వితీయ భావంలో ఉన్నారంటే మీకు అపారమైన విద్య, భయంకరమైన భయంకరంగా కాకుండా మంచి తెలివితేటలు గలవారుగాను, సూక్ష్మ బుద్ధి గలవారుగాను, డైనమిక్ పర్సన్ గాను ఉంటారు మీరు. రవిబుధులు ఉన్నారంటే కెమిస్ట్రీ విద్యలో బాగా వస్తుందని కూడా శాస్త్రం చెప్తోందండి. అంతేకాకుండా బుద్ధుడితో కలిసి కుజుడు ఉన్నాడు అక్కడ. అంటే ఏంటి అర్థం ఏంటంటే ఇంజనీరింగ్ విద్యలో మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయని. బుధుడితో కలిసినటువంటి కుజుడు ఉండడం వల్ల మీకు జనరల్గా సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారని, ధైర్యంగా ఉంటారని, అలాగే మ్యాథమెటిక్స్ కూడా బాగా నేర్చుకుంటారని చెప్తున్నారు. కొంతమంది ఎంబీబీఎస్ కోసము చదువుతుంటారండి, అది కూడా విద్య వస్తుంది, ఆభరణాలు సంప్రాప్తిస్తుంటాయి. మరి 4th భావం చూస్తున్నాం కదా, మరి 2nd భావం చెప్తున్నాం ఏంటయ్యా అంటారు మీరు, అనొచ్చు. కానీ 2nd భావం అయినా కూడా విద్య కూడా దాంట్లో వస్తుంది తెలుసండి. అందుకే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఒక విధంగా అమావాస్య సంబంధించినటువంటి వ్యవహారాలు, రవిచంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఏదేమైనా 21, 22 తారీఖులో చంద్రుడితో కలిసిన బుధుడు, కుజుడు, ఈ కాంబినేషన్స్ వల్ల నిండుగా ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, గాయకులకేమో అవకాశాలు, అలాగే యాంకర్ గుర్తులున్న వారికి బ్యూటిఫుల్గా అదృష్టం రాబోతోంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేసేస్తారండి. చేయడము, మీ సిస్టర్స్ని కలుస్తారు, చెల్లెళ్ళు అంటాం మనం తెలుగులో. 24వ తారీఖు నుంచి బుధుడు, 24, 25 తారీఖులో 24th and 25th కూడా చంద్రుడు నిశ్చితిలో ఉన్నప్పుడు గురుదృష్టి ఉంది కదండి. గురుదృష్టి తృతీయ భావం ఉండడం వల్ల చక్కగా మీ చెల్లెళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళకి అదృష్టం పట్టుకుంటుంది. వాళ్ళకి ఎలా ఉన్నారో వాళ్ళని మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ సహాయ సహకారాలు వచ్చినా సరే ముందుండి నిలబడి చేస్తారు మీరు, అది ఖచ్చితం. అంతేకాకుండా మీకు ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, పని యందు నిమగ్నము, నిష్ణాతులుగా ఉంటారు. బాగా ఏ పని అప్పచెప్పినా, ఏ పని చేసినా మీరు చేసినా దాన్ని కంప్లీట్ చేస్తే కానీ బయటికి రారు. కొత్త కొత్త ఆలోచనలు, మంచి మంచి బట్టలు, ఆభరణాలు ధరిస్తారు. ఏమిటండి బాబు. సరే, కన్యారాశి వాళ్ళకి కొద్దిగా కంఫర్టబుల్నెస్లో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వాహనాలు కానీ, చదువు విషయంలో కానీ, తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా ఆ గురుడు నడుతారా, ఆ రాశ్యాధిపతి గురుడు లాభస్థానం ఉన్నాడు కాబట్టి చాలా మంచి చేస్తుంటాడు. మీకు పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ జాతకం ప్రకారం మీ కొడుకులకి వాళ్ళకి చాలా బాగుండడం జరుగుతుంది. వాళ్ళకి కోర్టు కేసులో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ చిన్న చిన్న ఏమైనా చిక్కుల్లో ఉంటారంటే వాటి నుంచి బయటపడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే వాళ్ళకి మీ కొడుకులకి ఏం కావాలో అవన్నీ జరుగుతాయి. కొడుకులకి ఏం చెప్తున్నామయ్యా, మరి కూతుళ్ళు ఉండరా, కూతుళ్ళకు కూడా కొడుకులు చెప్పవలసి వచ్చిందంటే కుజుల కాంబినేషన్ కాబట్టి వాళ్ళు చాలా చెప్పవలసి వచ్చిందంటే అంతే తప్ప ఏం లేదు. మీ మీద అభిమానం ఎక్కువ, ఆడపిల్లల మీద కూడా. అరే ఆ పక్క పెడదాం. రాహు 6వ భావంలో రాహు మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు. రైల్వేస్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అంటాం కదా మనం, రైల్వేస్లో ఆయన 6వ భావంలో రాహు మీకు బాగా చేస్తాడండి. జనరల్గా బలమైన వాడు, పైగా కుంభరాశిలో ఉన్నాడంటే రాహు వాయుతత్వ రాశిలో ఉంటే శనీశ్వరుడు ఏ రిజల్ట్స్ ఇస్తాడో ఇస్తాడు.
శని ప్రకారమే నడుచుకోవాల్సింది తప్ప ఆయన ఇష్టం వచ్చినట్టు రాహు చేయడం. ఎందుకంటే నెక్స్ట్ టైం చెప్పుకుందాం. రాహుకేతు చెప్పినప్పుడు శని ఆధారంగానే చేయాల్సిందే. రాహు కానీ కేతు కానీ మకర కుంభాలు ఉంటే శని ఏం చెప్తాడు, ఏ డైరెక్షన్స్ ఉంటే ఇస్తాడో అదే ప్రకారం చేయాలి. వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. సరే పక్కన పెడదామండి. 6వ భావంలో గురుడు ఉండడం వలన కార్యలాభం బాగా ఉంటుంది. ఎక్కువగా మీరు సుఖ సంతోషాలతోటి, ఆనందోత్సవాలతోటి, విలాసవంతమైన జీవితంతో, భోగభాగ్యాలతో రాహు విశేషమైన ధైర్యసిద్ధి, భూలాభము, ధనలాభము ఇస్తాడు. అందరికీ ఉంటాయండి? ఉండవు. మీ జాతకాల మీద రిఫ్లెక్షన్ అయి ఉంటుంది. ఇది అందరికీ చెప్తాం కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి అంటే ఈ రిఫ్లెక్షన్ అనేది మనకి కొంత వస్తుంది అనే అర్థం. అంటే మనం సక్సెస్ అవుతాము, శత్రు భయాలు లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా. చాలదాండి మనకి ఇది బ్రహ్మాండంగా. పైగా రాహు వలన పొలిటికల్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగాలు వస్తాయి. కానీ 7వ భావంలో శని ఉన్నాడు చూసారా, ఆయన ఒక్కడే దోషకారకుడు అండి. మరి ఆయన ఏం చేద్దామంటారు? మనం ఆయన్ని పూజిద్దాం. మరి ఆయన పూజించడం వల్ల ఖచ్చితంగా ఆయన పూజించాల్సిందేనండి. శనీశ్వరుడు ఎలా సంతోషిస్తాడు? ఆయన తైలాభిషేకాలు చేయడం వల్ల, గాయత్రి మంత్రం జపించడం వల్ల, పెద్దలకి తల్లిదండ్రులకి పూజించడం వల్ల, అలాగే మీకు తోచినకి దానగుణం చేయడం వల్ల శనీశ్వరుడు మంత్ర ఆయన సంతృప్తి చెందుతాడు ఆయన. అందుకని శనీశ్వరుడే పట్టుకుందాం మనం అంటే అందరినీ మనం అంటాను. సో ఈ విధంగా శనీశ్వరుడు వల్ల 7వ భావంలో శనీశ్వరుడు అలా చేయడం వల్ల ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఒక దగ్గరకు వచ్చేది సంబంధాలు, చెడిపోయిన సంబంధాలు మళ్ళీ వస్తాయి, సక్సెస్ అవుతారు. ఈ విధంగా ఉందండి. ఏదేమైనా మీకు సంపూర్ణ ఆయుర్దాయంగా బాగా ఉంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా బాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. భాగ్యాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు. భాగ్యస్థానానికి బుధుడు చూస్తాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. విదేశాలు వెళ్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా కూడా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా సినిమా షూటింగ్లు, సినిమా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చే అంశం. అవకాశాలు బాగా వస్తాయి. 10th హౌస్ లార్డ్ బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. ద్వితీయంలో ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా ఏం చెప్పాలంటే ఈ వారంలో కూడా మీ చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, చదువు కాకుండా ఉద్యోగం బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి, అది డౌటే లేదు. అంతేకాకుండా మీరు అంటే అర్థం అంటే మీ రాశి వారికి, కన్యా రాశి వారికి అన్ని విధాలుగా ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో భవిష్యత్తు బాగుండడం జరుగుతుంది. గురుడు ఉన్నాడు చూసారా, 11వ భావంలో ఉన్న గురుడు పైగా 4th హౌస్ లార్డ్, 7th హౌస్ లార్డ్ లాభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడంటే మాటల ఎంత అదృష్టం అండి మీకు. శనీశ్వరుడు ఉన్నాడు బాబోయ్ అనుకున్నాం. 11వ భావంలో శనీశ్వరుడు మీకు ఉండడం వల్ల నిగ్రహశక్తి, గురుడు ఉండడం వల్ల నిగ్రహశక్తి ఎక్కువ ఉంటుందండి మీకు. మంచి కీర్తి ప్రతిష్టలు, ధనప్రాప్తి, సంపదలు, శిల్పకళలో నైపుణ్యము, నృత్య కళలు నేర్చుకోవడము, సంగీతము నృత్య కళల్లో బాగా సక్సెస్ అవ్వడము, విద్యల యందు ఆసక్తి కలిగి ఉండము. మీకు బాగా పొగడతలంటే ఇష్టం. మేము చక్కగా ఎక్కువ పొగడుతూ ఉంటే అద్భుతంగా ఉండము, మంచి గుణగుణాలు కలిగి ఉండడము, ధనప్రాప్తి కలిగి ఉండడము. పైగా మీ వేదశాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు ఉన్నా సరే వాళ్ళకి బాగుండడము. అలాగే మీరు చేస్తున్న బిజినెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, అలాగే ఆడిటర్స్కి, ఇంకా చెప్పాలంటే డాక్టర్స్కి, వాళ్ళు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఇంజనీర్ విభాగాలు, కుజుడితో కలిసి బుధుడు, వాళ్ళకి గురుబలం చాలా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి గురువు ఒక్కడు మిమ్మల్ని బాగా కాపాడుతాడండి, అది చాలు. 12వ భావంలో ఉన్న కేతు కూడా చక్కగా మీకు ప్రయాణాలు ఇవ్వడము, దైవ దర్శనాలు, దేవుడి యొక్క దర్శనాలు కలిగించడము, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తుంటాడు. ఏదైనా మీ బైబిల్ సంవత్సరం లేదండి. 19వ తారీఖు నుంచి నరక చతుర్దశి వస్తుంది. 20వ తారీఖుని లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల, కలువ పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా రవి, బుధ, కుజ, చంద్రుడు మీ రాశిలో ఉన్నారు. ఎంత పవరో చూసారా. రవి, బుధులు ఉంటేనే అపారమైన విద్య, అపారమైన తెలివితేటలు, సూక్ష్మ బుద్ధి, విద్యలో బాగా రాణించడం బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా ఫైనాన్స్ రంగంలో అయితే ఇంకా బాగా వస్తుంది మీకు. అలాగే కుజబుధులు ఉన్నారు కాబట్టి MBBS చదివే అవకాశాలు ఉంటాయి. డాక్టర్స్గా మీరు చలామణి అవుతారు. ఏంటండి, కుజబుధులు చంద్రమంగళ యోగంలో ఉన్నారు మీరు, మీ తులారాశి వారు. అంటే 4 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద నిండుగా బ్రహ్మాండంగా ఫోర్స్డ్గా ఉన్నాయి. కాబట్టే మీరు చాలా పవర్ఫుల్గా ఉంటారు. తులారాశి వారు పవర్ఫుల్ వాళ్ళు అంటాం మనం.
పవర్ఫుల్ మ్యాన్ అంటారు కదా, పవర్ఫుల్ పీపుల్ మీరు. అంతేకాకుండా బుధచంద్రులు ద్వితీయ భావంలో ఉన్నారు. 24వ తారీఖు నుంచి ధన ప్రాప్తి బాగా కలుగుతుందండి. విద్యలో బాగా రాణిస్తారు. నృత్యము, సంగీతము, నాట్యము, భరతనాట్యము ఈ కళలందు మీకు బాగా ప్రసిద్ధి చెందుతారు మీరు. ఏం కావాలండి, సినిమా రంగంలో కూడా ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చి తీరతాయి. ముఖ్యంగా గాయని గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళందరూ కూడా ధన ప్రాప్తి కలుగుతుంది. అవకాశాలు వెతుక్కుంటే మీ దగ్గరికి వస్తాయి. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. మీకు విద్యలో బాగా రాణిస్తారు. ముఖ వర్చస్సు పెరుగుతుంది. బాగా మాట్లాడే శక్తి, యుక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. గురుడే చూస్తున్నాడు కదండి చతుర్థ భావాన్ని. చతుర్థ భావాన్ని గురుడు చూడడం వలన, చతుర్థాధిపతి కూడా బాగుండడం వలన చెప్పడం సఖ్యం నా వల్ల కాదు. అంటే ఏంటంటే చతుర్థ భావం ఉండడం వల్ల చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము, సంగీతం పట్ల మీకు బాగా ఇష్టం, అది బాగా దాన్ని డెవలప్ చేసుకుంటారు. సంగీతాన్ని అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా రైతులకి బాగా పంటలు పండడము, డబ్బులు రావడము ఈ అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా కొంతమంది ఏమో భూములు, వాహనాలు కొనుక్కుంటారు. పంచమస్థానం రాహు వలన సంతానం పుట్టే విషయంలోనూ కొద్దిగా ఆలస్యం అవుతుందండి. మీకు కొద్దిగా ఆడ సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అదే అమ్మవారిని పూజ చేయాలండి. మీరు కనకదుర్గ అమ్మవారిని పూజ చేయడమే ఒక నిర్దిష్ట లక్ష్యంగా పెట్టుకోండి అంతే. ఎందుకంటే రాహు పంచమస్థానం ఉంటే కొద్దిగా ఇబ్బంది పెడతారు పిల్లల్ని. అమ్మవారి ప్రభావం ఉందనుకోండి, పిల్లల్ని ఇబ్బంది ఎందుకు పెడతాడండి ఆయన. కానీ ఆడభావం శనీశ్వరుడు ఉన్నాడు సరా, శని మీకు బాగా రక్షగా నేను ఉన్నాను అని మిమ్మల్ని చూసి కాపాడుతుంటాడు. ఎప్పుడు చతుర్థ పంచమాధిపతి అని ఉంటాడు శని. ఆడభావంలో ఉండడం గొప్ప, మీకు మంచి లక్షణాలు ఇస్తాడు, మంచి యోగాన్ని కలిగిస్తాడండి ఆయన. కొద్దిగా కాదు, ధనప్రాప్తిని, ధాన్య వృద్ధిని కలిగిస్తుంటాడు. పుత్రులు కలిగేటి చేస్తూ ఉంటాడు ఆయన. ఇంతకంటే ఏం కావాలంటే మీకు. అంతేకాకుండా పోరాట పడడం కలవారుగా ఉంటారు. అంటే మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ చదువుతున్నా, ఇంకా లైఫ్ అండ్ డెత్ అంటారు అలా చదువుతారంతే. సివిల్ సర్వీసెస్కి, ఐఏఎస్కి, మీరు గ్రూప్స్కి, మీరు గ్రూప్స్ రాస్తున్నారు కదా, సివిల్ గ్రూప్ 1, గ్రూప్ 2. అయితే మీరు ఏ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ ఉద్యోగాల కోసం, ప్రభుత్వ రంగ సంస్థల కోసం మీరు బాగా ప్రయత్నిస్తున్నారు. ముందు వరుసలో ముందంజ మీరే ఉంటారు. గట్టిగా చదువు బాగా కష్టపడాలి. శనిస్తాడు. రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడం కూడా ఆయనే మనగాడు. పైగా ఆడభావంలో శనీశ్వరుడు ఉండడం వలన రైల్వేస్ సంబంధించినటువంటి శాఖల్లో కూడా మీరు ఉంటారు. బాగా సక్సెస్ అవుతారు. ఉంటాయి రైల్వేస్ అంటే సామాన్యంగా కదా, ఇండియన్ రైల్వేస్ అద్భుతం. వాటిలో శనీశ్వరుడు కారకత్వాలు ఉన్నాడంటే ఆడభావంలో మీకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. పైగా మీరు మీ రాశి వారికి వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయండి. అంతేకాకుండా మీరు అంటే మీ భార్యాభర్తలు కలిసి బాగా ఉండడము జరుగుతుంది. లేదా కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏదేమైనా భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి వాహనాలు సిద్ధింపజేస్తాడు. ఫారిన్ కంట్రీ సెలెక్ట్ చేస్తుంటాడు ఆయన. విద్యలో బాగా రాణిస్తారు. షూటింగ్ల రీత్యా, మీ బిజినెస్ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు బ్రహ్మాండంగా చేస్తారు. తీర్థయాత్రలు అంటే విష్ణు దేవాలయాలు, అమ్మవారి యొక్క దేవాలయాలు బాగా సందర్శించుకుంటారు. అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి, గురుడు, దశమంలో గురుడు. ఈయన గురించి చెప్పాలండి, దశమ గురుడు చెప్పాలంటే నేను మ్యాటర్ కూడా రాసుకుంటుంటాను అప్పుడు. ఎందుకంటే గురుడు అంటే దశమంలో గురుడు ఇచ్చే ప్రభావాలు కొన్ని మర్చిపోతుంటాం కదా మనం. అందుకనే గురుడు ఉండడం వలన, దశమంలో గురుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వలన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే జనరల్గా అందరికీ కామన్గా అనమాట. ఇవ్వండి అందరికి ఒకేసారి వచ్చేవి అందరికీ కామన్గా ఏంటంటే విశేషమైన ధనవంతుని చేస్తారు. అంటే మీరు కష్టపడతారు చూసారా, దేనికోసం కష్టపడుతున్నారో అవి ఫలితాలు మీకు దక్కుతాయి. మీకు ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు, బాగా మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు, అలాగే ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం మీరు ట్రై చేస్తున్నారు, డెఫినెట్గా మీ గవర్నమెంట్ ఉద్యోగం రావడం ఖాయము. కానీ కష్టపడాల్సిందే, మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది అనే సంగతి మర్చిపోకూడదు. అలాగే పురాణ శ్రవణం అంటే మన గురుగారులు చేస్తుంటారా, ఒక వీక్ చేస్తుంటారు వాళ్ళు, ఒక వారం పాటు. అది వినడం వలన, చూడడం వలన మహాపుణ్యం. అదొకటి ఉంటుందండి. దేవాలయాల్లో అర్చకత్వం వాళ్ళు బాగుంటుంది. దేవాలయాల అధికారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. న్యాయవాది వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. న్యాయవాది అంటే మీకు తెలుసు కదండి, అద్భుతం. వాళ్ళు లాయర్స్ ఉంటాం కదా, వాళ్ళు ధర్మశాస్త్రాల్లో బాగా తెలిసిన వారుగా,
మీరు ఉండడము, ఉపాధ్యాయ వృత్తిలో ఉండడము, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, కవిత్వం. దశమలని గురుడు చూస్తుంటే కవిత్వం, దశమల గురుడు అన్నాడు కాబట్టి కవిత్వం, యజ్ఞ యాగాలు మీరు చేస్తూ ఉంటారు. గురు ప్రభావం వల్ల ఈ 2 నెలల్లో యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవి మీ జాతకాల రీత్యా బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అలాగా మీకు బాగా అంతే కదండి. దశమంలో గురుడు అంటే చెప్పాడు మంచి పాయింట్ ఏంటంటే సినిమా రంగంలో అవకాశాలు వస్తాయిట. ఇదే కొత్త పాయింట్ అండి. ఎందుకంటే సినిమా రంగంలో అవకాశాలు రావడము ఇది గొప్ప అదృష్టం అని చెప్తాను నేనైతే. అసలే మీరు నృత్య కళాకారులుగా సినిమా రంగం మీరే కదా. 11వ భావంలో కేతువు ఉండడం వల్ల మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ కంటే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు బాగా అమ్ముడిపోతాయండి. నిజంగా మీ అంత అదృష్టవంతులు ఇంకోటి ఉండరని నేను చెప్తూ ఉంటా. శుక్రచంద్రులు 12వ భావాధిపతిగా మీకు 9వ భావాధిపతిగా, అష్టమాధిపతిగా శుక్రుడు మీకు వైభవంలో ఉండడం వల్ల, చంద్రుడు చూడడం వల్ల, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, శనిదృష్టి ఉండడం వల్ల కొద్దిగా మీ ఆలోచనలు కొద్దిగా మారుతుంటాయి, వక్ర మార్గంలో వెళ్తుంటాయి. కొద్దిగా అది ఒకటి మాత్రం కంట్రోల్ చేసుకోండి. చెడు అలవాట్లో చెడు స్నేహితులు ఉంటారు. సరే, ఇవన్నీ పక్క పెడితే అమ్మవారి యొక్క పూజ 20వ తారీఖుని దీపావళి అమావాస్య వస్తుందండి. ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని కలవపూలతో పూజిస్తే మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మీ ఉండి తీరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే బుధచంద్రులు 24వ తారీఖునే మీ దగ్గర వస్తున్నారు. బుధచంద్రులు రావడం వల్ల వ్యాపార లక్షణాలు, వ్యాపార తెలివితేటలు కలిగి ఉంటారు. బుధుడే వ్యాపార లక్షణాలు, మ్యాథమెటిషియన్ కూడా అవుతాడు ఆయన. కాబట్టి మీరు మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. చంద్రుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఆయన భాగ్యాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి మీకు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మంచి చేయడానికి అవకాశాలు బుధుడితో ఉన్నాడు. చాలా బాగుంటుంది. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఆర్థికంగా మీ సకాలంలో డబ్బులు మీరు అందుకోలేకపోవచ్చు. బట్ భయపడకండి. ఆయన సెకండ్ భావం బాగోకపోతే మీకు లాభాల స్థానము, భాగ్యస్థానంలో ఉన్న గురుడు లేడా, అక్కడ చెప్పుకుందాం మనం మీ అదృష్టాన్ని. సరే, నిరంతరము ప్రయాణాలు చేయడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి మీకు. బహుశా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము, మీ తెలివితేట పెంచుకోవడం కోసము, అలాగే సరదాగా మీ సిస్టర్స్ని చూడడం కోసము, బ్రదర్స్ని చూడడం కోసం వెళ్తూ ఉంటారు. అసలు రాహు ఉన్నాడు సరే, ఆ రాహు చతుర్థ భావంలో మంచివాడా కాదండి. నిజంగా మంచివాడు కాదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. రాహు వల్ల కొద్దిగా దుఃఖము, చిన్న చిన్న చదువుల ఆటంకాలు ఇవి మనం అనుకుంటూ ఉంటాం కదా రాహు ప్రభావం వలన. అలాగే కొద్దిగా శారీరకంగా పీడ, మనశ్శాంతి లేకుండా ఉండడము, విరోధము, స్త్రీలతో విరోధము, నిందా బాధలు ఇవన్నీ చెప్పుకోవడం అనవసరం లేండి. నాకు ఎంత ఇష్టం ఉండదు. చతుర్థ భావంలో రాహు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. కానీ ఆ రాహు ఆయన ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడు. అంటే కొద్దిగా బాధలతో, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులతో కూడిన ఫారిన్ కంట్రీస్ ఉన్న ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉండడము, విద్యలో ఆటంకాలు కలిగించడము, ఈ కొద్దిగా మీకు వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం ఇప్పుడు చూపిస్తాడు మీకు. ఇక్కడ గురుదృష్టి లేదు కదా, కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆభరణ యోగం కూడా మీకు ఉంటుంది. శనీశ్వరుడు వలన మీ పిల్లలకి మీకు కూడా నీటి గండం ఉంది. పాదాల వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మీకు. శనీశ్వరుడు ప్రభావం వలన ఆలస్య సంతానం ఉంటాం కదా, లేట్ సంతానం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశివారికి వివాహాది వేడుకల్లో కూడా కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఆలస్యం అవుతుంది. అలాగే భార్య భర్తల కొద్దిగా చిన్న చిన్న కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు. ఏం యోగాన్ని కలిగిస్తాడు? చదువు, బ్రహ్మాండమైన చదువు ఇస్తాడండి. అలాగా దేవతా భక్తి, దైవభక్తి కలిగేవాడిగా చేస్తాడు ఆయన. అలాగే వేదశాస్త్రాలు, ఆగమశాస్త్ర కోవిదులుగా వేదశాస్త్రాలు బాగా పండితులకి ధనప్రాప్తిని, అదృష్టాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా బావులు, చెరువులు, తటాకాలు అంటాం, అవన్నీ మీరు తవ్వించడానికి అవన్నీ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలా చేయడం వల్ల మీ వంశం కూడా వృద్ధి అయిపోతూ ఉండడం, అలాగే అందరికీ చాలా బాగుంటుందండి. మీకు ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటారు. బ్రాహ్మణ భక్తి ఎక్కువ కలిగి ఉంటారు. విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారంటుంటాం. మంచి పరివార అంటే జనరల్గా మంచి జనాలు, పరిజనము అంటాం జనరల్గా. మంచి పరిజనము అంటే బాగా మంచి స్నేహితులు ఉండడము మీకు ఉంటారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళడానికి విదేశ ప్రాప్తి, నాన్నగారికి బాగుండడము, చక్కటి చదువు రావడము, ఆభరణ ప్రాప్తి ఎన్ని ఉన్నాయండి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుండడము. అంతేకాకుండా మీ రాశి ప్రభావం వల్ల కూడా మీ లాయర్స్ బాగా వాళ్ళకి చాలా గురుబలం బ్రహ్మాండంగా ఉంది. ఎగ్జాల్టేషన్ ఉంది కదండి బుధుడు. ఇంకేం కావాలండి మీకు? భాగ్యస్థానము ఎలా లక్ష్మీదేవి మీ ఇంట్లో కూర్చున్నట్టే అలాగా అంత బాగుంది. అంటే అర్థం ఏంటంటే నిజంగా లక్ష్మీదేవి కూర్చోవడం కాదండి,
కొద్దిగా మనం కష్టపడ్డ దానికి ఫలితం ఉంటుంది అర్థం. తీర్థయాత్రలు బ్రహ్మాండంగా చేసి తీరుతారు. దశమంలో కేతువు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. రాజకీయ రంగంలో కూడా గురుడి ప్రభావం, రాజకీయ రంగంలో కూడా మీరు ఉంటారు, పదవులు వస్తాయి. దశమంలో కేతువు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి చాలా చాలా అనువైన కాలం, ఉద్యోగ ఉండి తీరుతుంది. అలాగే శుక్ర చంద్రులు 11వ భావంలో మంచిదే ఉంటాయి. కొద్దిగా శనీశ్వరుడు చూసినప్పటికీ కూడా ఆలస్యం చేస్తాడేమో కానీ శుక్రుడు యొక్క సప్తమాధిపతి యొక్క శుక్రుడు మీ ఏంటంటే 12th హౌస్లో ఆడుకుని అయ్యాడు. ఆ శుక్రుడు ప్రభావం ఏంటంటే మీకు లాభాలు అధికంగా ఉంటాయి. సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి. అవకాశాలు రావడం కాకుండా సినిమా రంగంలో నృత్య కళాకారులకి అంటే డ్యాన్స్ చేసేవారికి అనమాట, భరతనాట్యం ఉన్న వారికి, సంగీతంలోనూ వాళ్ళందరూ కూడా పాటలు పాడే వాళ్ళకి అందరూ కూడా చంద్ర శుక్రులే మెయిన్ కాంబినేషన్. బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు ఇవన్నీ బాగా అదృష్టం కలిగి ఉంటారని చెప్పచ్చు. రవి బుధులు కుజచంద్రులు 12వ భావంలో ఉండడం వల్ల 9th హౌస్లో 12th హౌస్లో చంద్రుడు 21, 22 తారీఖుల్లో ఉండడం వల్ల ఫారిన్, ఇది ఖచ్చితం. అంతేకాకుండా మీరు డాక్టర్స్గా అయి ఉన్నారు. డాక్టర్స్ వలన మీ ప్రోగ్రామ్స్, మీ అవసరాలు విదేశాల్లో కావాలి మహానుభావ మీరు రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి తీరుతారు 21, 22 తారీఖుల్లో. అంతేకాకుండా రవి బుధులు వ్యయభావంలో ఉన్నారంటే ఇంక చెప్పాల్సిందే ఉందండి. బాగా దైవ దర్శనాలు, దైవభక్తి, దేవతా భక్తి, అలాగే ఎక్కువ దేవుడి దర్శనాలు చేసుకోవడము, విష్ణు దేవాలయాలు ఎక్కువ చేసుకుంటారు, శివుడి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. రవి బుధుల కారణం వల్లే కదండి ధనాన్ని ఎంత ఖర్చు పెట్టామో తెలుసు, అంత నిల్వ చేయడం కూడా మీరు బాగా తెలుసు. మీరేం సామాన్యులేమీ కాదు. పైగా బుధచంద్రుల కాంబినేషన్ ఉండడం వల్ల మ్యాథమెటిషియన్స్గా బాగా పాపులారిటీ ఉంటుంది. మీకు బాగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు మ్యాథమెటిషియన్స్గా. అంతేకాకుండా ఇంజనీర్స్ విభాగంలో బాగా మీరు సక్సెస్ అవుతారండి. ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఆస్ట్రాలజర్స్ గాను చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనం ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు బాగా పూజించవలసిన దేవుడు లక్ష్మీ అమ్మవారిని. లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఎంత పూజిస్తే అంత శుభాలు కలగడానికి అవకాశాలు. ధనుర్రాశి వారికి 19 అక్టోబర్ నుంచి 19th అక్టోబర్ 25th అక్టోబర్ వరకు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రము ఇబ్బంది పడరు. ఎందుకంటే గురు కుజుల యొక్క ప్రభావం వలన మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయి. విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయమే. అంతేకాకుండా కుటుంబంలో బాగా నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటుంది. గాయకులకి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. రాహు ప్రభావాలు కూడా ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి. రాహు 3వ బలం, రాహు బలవంతుడయ్యి సర్వసుఖాలని సర్వశుభాలని కలగజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు ఏ పని కోసం ప్రయత్నించినా కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. ధైర్యోత్సాహాలతో ఎప్పుడు ముందంజ బ్రహ్మాండంగా స్పీడ్గా ఉంటారు. పట్టుదలతో మీరు ప్రతి పని సాధించి తీరుతారు. అంతేకాకుండా 3వ భావంలో రాహు ఉండడం వలన చక్కటి పుత్రులు, డబ్బున్న వారు మీకు పుత్రులు కలుగుతారు. శనీశ్వరుడు కూడా ఉన్నాడు. శని అర్ధాష్టమ శని అంటామని మనం. అర్ధాష్టమ శని ప్రభావం మంచిది కాదు. ఎందుకంటే ఆయన జలం అంటే నీటి వల్ల ప్రమాదాన్ని, తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, చదువులో ఆటంకాలని, అలాగే రైతులకి ధన నష్టాన్ని కలిగించడానికి శనీశ్వరుడు ముందుంటాడు. అందుకని ఆయన్ని తృప్తిపరచాలి అంటే పేదలకి సేవ చేయడము, తల్లిదండ్రులకి పూజించడము, గురువుగారిని మర్చిపోకుండా గురువుగారిని పూజించవలసింది ఆయనే. శనీశ్వరుడే మనకి కాపాడుతాడు. గాయత్రి మంత్రం ఇవన్నీ చేసుకుంటూ తైలాభిషేకాలు చేసుకుంటే ఆయన కోపాన్ని మనం చల్లార్చిన వాళ్ళు అవుతాం. అలాగే నీటి వల్ల ప్రమాదాలు లేకుండా కాపాడుతాడు ఆయన. అంతేకాకుండా సంతానం విషయంలో మీకు బాగా అంటే మీ రాశి వారికి సంతానం అభివృద్ధికరంగా ఉందని చాలా బాగుంది. సంతాన యోగ్యత, అలాగే మీరు స్టాక్ మార్కెట్లో బాగా సక్సెస్ అవ్వడము, సినిమా రంగంలో బాగా అవకాశాలు ఆపర్చునిటీస్ రావడం అవకాశం ఉంది. ఏదేమైనా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. బహుశా 7th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అందులో లేకపోలేదు. ఖర్చులు కూడా అధికంగా చేస్తారు. శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికే అవకాశాలు ఎక్కువ. అష్టమ స్థానంలో గురుడు చూస్తారా, ఆయన బలం ఎక్కువ ఉంది. అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల, ఆయన ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల, మీరు రాశ్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సడన్ గెయిన్స్ అనుకోని విధంగా డబ్బులు సంపాదించేవారు కానీ మీరు ఉంటారు. అలాగే న్యాయపరమైన, చట్టపరమైన సంబంధమైన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కూడా అష్టమ స్థానం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని సందేహం లేదు.
కేతు ప్రభావం కూడా మీరు విదేశాలకు వెళ్ళడము, సన్మానాలు జరగడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉండడం ఎక్కువ జరుగుతుంది. కొంతమంది తీర్థయాత్రలు కూడా చేస్తారు. కేతు ప్రభావం వలన మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. ఆయనే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధిని బాగా డెవలప్ చేస్తాడు అనడంలో ఏమాత్రము సందేహం లేదు. శుక్రచంద్రులు మీకు బాగా దశమస్థానంలో బ్యూటిఫుల్గా ఉన్నారు. కాబట్టి శని దృష్టి ఉంది. కానీ ఆ దశమాధిపతి వైభవం ఉండడం వలన ఉద్యోగాల్లో కొద్దిగా ఆలస్యాలు అవుతాయి. అంటే మీ ఉద్యోగాలు రావడం మీరు ట్రై చేస్తున్నారు, ఉద్యోగాలు రావడానికి అవకాశాలు తక్కువ ఉండడము. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి, అదే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగంలో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొద్దిగా మీరు కష్టపడితే తప్ప విజయం సాధించలేరు. ఎందుకంటే 10th భావానికి కూడా శని చూడడం అంత అద్భుతమైనది మాత్రమే ఏమాత్రము కాదు. ఎందుకంటే చంద్రుడు కూడా ఉన్నాడు. సో అష్టమాధిపతిగా అయ్యాడు కాబట్టి ఆ భావాన్ని కొద్దిగా వీక్ అయిపోయేట్టు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఉద్యోగంలో చాలా కష్టపడండి. అందుకని వ్యాపారంలో మాత్రం బాగా సక్సెస్ అవుతారు. రవి బుధులు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాల మూలంగా ధనప్రాప్తి, లాభస్థానంలో రవి బుధులు ఉండడం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో బాగా రాణించడము, రవి బుధ కుజులు ఉండడం వల్ల డాక్టర్స్గా మీరు బాగా చలామణి అవ్వడము, డాక్టర్స్ చలామణి అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, అంతేకాకుండా డాక్టర్స్గా ఆపరేషన్స్లో బాగా నిష్ణాతులైపోయి బాగా ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అలాగే ఆడిటర్స్, బుధ కుజులు కాంబినేషన్ చంద్రుడితో కలిసి ఉండడం వలన వ్యాపారాభివృద్ధి ఎక్కువ ఉండడము, ఆడిటర్స్గా మీరు బాగా మ్యాథమెటిషియన్స్గా బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు యాస్ట్రాలజర్స్గా కూడా మీకు ధనప్రాప్తి, ధన సంపాదన ఉంది. రవి బుధ కుజులు ఉండడము, రవి కుజులే ఇద్దరు పాపులు లాభస్థానంలో ఉండడం వలన మీరు అదృష్టం ఎలా ఉందో మీరే ఊహించుకోండి. మీకే వదిలేస్తున్నారు ఆ అదృష్టాన్ని, అంటే ఆ ఆలోచనని. అందుకని అంత అద్భుతమైన ఆలోచనలు, అదే ఫలితాలు రవి కుజులు లాభంలో ఉంటే ఎందుకు ఎవరైనా బ్రహ్మాండంగా ఇస్తారు. వాళ్ళే రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో వెలుగు అవ్వడము, బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకోవడము రవి బుధ చంద్రుల వల్ల కలుగుతాం కదండి. చంద్రమంగళ యోగం, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి 21st and 22nd. అలాగే మంచి బాగా మీరు పేరున్న వ్యక్తిగా, పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉంటారు. మీరు బాగా మీకు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ మీరు. అంతేకాకుండా ఈ కాంబినేషన్స్ కూడా రవి బుధ కుజుల కాంబినేషన్ వల్ల కూడా ఫైనాన్షియల్ అకౌంట్స్లో బాగా డబ్బు సంపాదించుకోవడము, ఫైనాన్స్ రంగంలో బాగా రాణించడము, ఇలా 11వ భావంలో అద్భుత యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా బుధ చంద్రులు కూడా మీకు బాగా యోగిస్తున్నారండి. వాళ్ళు అంటే బాగా మీకు వస్త్ర వ్యాపారాలని బాగా సక్సెస్ చేస్తారు. సక్సెస్ చేయడం కాకుండా ముందర బుధ చంద్రుల వలన మీరు విష్ణు దేవాలయాలు, అమ్మవారి ఆలయాలు దర్శించుకోబోతున్నారు. అంతేకాకుండా శక్తిపీఠాలు అంటాం మనం, ఆ అమ్మవారి యొక్క దర్శనాలు జరుగుతాయి. ఇవన్నీ బాగా ఉన్నాయి. చంద్రుడితో కలిసిన బుధుడు బాగా ధనప్రాప్తిని, ఆరోగ్యాన్ని, అలాగే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడాన్ని చేస్తుంటాడు. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్వించడం వల్ల ధనప్రాప్తి, ధనం కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పూజ చేస్తున్న దేవుడు కనకదుర్గ అమ్మవారు, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కలువు పూలతోటి సకల సంపదలు మీకు దక్కుతాయి. మకర రాశి వారికి రాహు ప్రభావం బాగా ఉంది. రాహుకి గురుదృష్టి కూడా లేదు కాబట్టి ద్వితీయ భావంలో ఉన్న రాహు అంత మంచి చేయడు. కొద్దిగా కుటుంబంలో చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. సకాలంలో అంటే సకాలం అంటే అర్థం అంటే మనం త్వరగా అర్థం. డబ్బులు రాలేకపోవడము, సకాలం అంటే మనకు అనుకున్న టైంకి ఇన్ టైం వల్ల మనకి డబ్బులు రాలేకపోవడము, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండడము, చిన్న కుటుంబంలో ఇబ్బంది, కుటుంబంలోనే వచ్చిన మనస్పర్ధలు, కొద్దిగా చిన్న గృహాల్లో పీడాయో అని ఉన్నాం కదా. ద్వితీయ భావ గురు రాహు ఉంటాయి. కానీ శనీశ్వరుడు బాగున్నాడండి మీకు. శనీశ్వరుడు వల్ల మీకు 3వ భావంలో శనీశ్వరుడు మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రంగంలోనూ ప్రతి కార్యాన్ని విజయం సాధించడము, కార్యసిద్ధిగా కలిగించడము, సర్వ సుఖాలు ఉండేటి చేయడము, యత్నపూర్వకంగా కార్యాన్ని మీరు కార్యం అంటే పని సాధించడము మీకు జరగబోతుందండి. పట్టుదలతో మీరు ప్రతి పని చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. మీ వే ఆఫ్ థాట్స్, థింకింగ్ ఒక సపరేట్ అదృష్టం. అలాగే మీ చెల్లెలు కూడా కలవడానికి అవకాశము ఎక్కువ ఉంది. అంతేకాకుండా మీ రాశి వారికి పంచమ స్థానం కూడా, అంటే యాక్చువల్గా మీ చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవు. తల్లిగారికి బాగుంటుంది. ఎడ్యుకేషన్ రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయన్నది ఏమాత్రం సందేహం లేదు. అలాగే గాయని గాయకులు పక్క పెడదామండి. సంగీతంలో ఉన్న వారికి మాత్రం బ్యూటిఫుల్గా చక్కగా సంగీతం వస్తుంది. రైతులకి డబ్బు సౌకర్యం కలుగుతుంది.
కానీ సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలుగుతుందండి. కానీ పుత్రుడు పుత్రిక కలగడానికి జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. గురుబలం చూడండి ఎంత బాగుందో. సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల 0 degreesలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల పరమోచ్చలకు రాడు. ఇప్పుడే రాడు. అక్టోబర్ మళ్ళీ ఆయన మీనరాశిలో మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి వస్తే అప్పుడే వస్తాడు. సరే తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా మీ రాశి వారికి అంటే సప్తమ భావం బాగుంది కాబట్టి భార్య భర్తలు బాగుంటారు. అనురాగ దాంపత్య జీవితం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అనురాగం అదృష్టం పెరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు. మీ ఇంట్లో వివాహాల వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో బాగా వెలుగు వెళ్ళడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానం, అదృష్టం బాగా మీకు భగవంతుడు బాగా పెట్టాడు. సప్తమ స్థానంలో అదృష్టం, భార్య మూలకంగా భర్త మూలంగా అదృష్టమే. కేతువు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, సెకండ్ భావంలో రాహు, 8వ భావంలో కేతు వల్ల అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి. శుక్ర చంద్రుల వలన చదువు బాగా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. సినిమా రంగంలో అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి శరీరుడు వలన లేట్ అవుతాయి. ముఖ్యంగా వాహనాలు కానీ బట్టలు కానీ మీ ఇల్లు నీట్గా ఉంచుకోవడంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు భాగ్యస్థాన శుక్రుడు తీర్థయాత్రలు చేయిస్తుంటాడు, అమ్మవారి యొక్క దర్శనం చేయిస్తూ ఉంటాడు, విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు. ఎంత బాగుందండి. దశమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే ఇంకేం కావాలండి. దిగ్బలుడు రవి కుజులు ఉన్నారు, దిగ్బలత్వంలో ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న నాయకులు ఉంటారు చాలామంది. మకర రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒక వెలుగుతారు. దశమంలో రవి కుజులు ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏంటో చూపిస్తారనమాట. పవర్ ఆల్రెడీ రాజకీయ రంగంలో చాలామంది మంచి హై కీ పొజిషన్లో ఉన్నారు రాజకీయ రంగంలో. మీకు తెలియని వాళ్ళు ఎవరు, మీకు తెలియనిదేం కాదు, ఆ పేర్లు చెప్పడం వద్దండి. అంత అద్భుతంగా ఉంటారు వాళ్ళు. మకర రాశి వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు, నిష్ణాతులు, బాగా తెలియగలవారు, ప్రజాసేవ ప్రజాదరణ కలవారుగా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. దశమ స్థానంలో ఉన్న రవి కుజుల వలన గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ప్రమోషన్స్ రావడానికి, ప్రమోషన్స్ రీత్యా ధనప్రాప్తి కలగడానికి, అదృష్టం తోడవడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయండి మీకు. అంతేకాకుండా రవి కుజుల ప్రభావం వల్ల కూడా మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా కానీ, హై లెవెల్ పోలీస్ ఆఫీసర్స్గా కానీ, అదే సంబంధించిన గ్రూప్స్ అంటారు తెలుసు. గ్రూప్స్ అంటే తెలుసు కదా, సివిల్ మన గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్, వాటిలో కూడా మంచి డిప్యూటీ కలెక్టర్స్ అంటారు సరే అలాగా. అంతే, ఎందుకంటే వాళ్ళ పవరే అటువంటి రవి కుజులు. నయం కాదు కదా, నా పవర్ కాదు, రవి కుజులు పవర్. రవి బుధులు కాంబినేషన్ వలన వాళ్ళు వేదశాస్త్ర పండితులు గాను, ఆగమశాస్త్ర కోవిదులు గాను, అంతేకాకుండా దేవాలయానికి అధికారులు గాను, పైగా ఇంకా చెప్పాలంటే డాక్టర్స్, కుజబుధులు డాక్టర్స్గా గాను తాము చేసే పని పట్ల శ్రద్ధతో అకుంఠితమైన దీక్షతో బ్రహ్మాండంగా చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు డాక్టర్సు బ్రహ్మాండంగా ఉంటారు. అది మీరే అందరూ కూడా. అంతేకాకుండా మీకు అప్పచెప్పిన బాధ్యతలు మీరు రాజకీయ రంగంలో అలాగే బాధ్యతలు శరవేగంతో పూర్తి చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు ధైర్యోత్సాహాలతోటి కార్యదక్షతతో కలిగి ఏ పని కంప్లీట్ చేయాలని ఆ పని కంప్లీట్ చేసి తీరుతారు. అందుకనే కదండి రవి బుధులు బుధ కుజులు కాంబినేషన్ వల్ల ఇంజనీర్స్ గాను, మీరు డాక్టర్స్ గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, ఆడిటర్స్ గాను, అంతేకాకుండా మీరు యాస్ట్రాలజర్స్ గాను ఎంత డెవలప్ అవుతున్నారు. అంతేకాకుండా కుజచంద్రులు బుధచంద్రులు వలన మీకు బాగా దశమస్థానం అనేది ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం, ఆగదు కాదు. సరే, లాభస్థానంలో బుధచంద్రుల కాంబినేషన్ బాగుంది, లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్స్, అలాగే బుధుడు కారకత్వాలు కాబట్టి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్లు, బుక్స్ సంబంధించిన బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, బంగారు వ్యాపారాలు, ఇలాగ అనేక రకాలుగా మీరు సినిమా రంగ వ్యాపారాలు అలాగే అనేక రకాలుగా భాగ్య రాజ్య లాభస్థానాలు ఏంటండి మకర రాశి వారికి ఎంత బాగుంది. అది కదా గురుడు, సప్తమంలో గురుడు లాభస్థానానికి పడ్డం వల్ల అనేక విధాలుగా లాభాలు వస్తూనే ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి, అదే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా మీ యొక్క తెలివితేటలతో కష్టపడ్డందుకు వచ్చినటువంటి డబ్బే మీకు ఉంటుంది. ఆ విధంగా చాలా అదృష్టవంతులుగా ఉన్నారు. ముఖ్యంగా 20th అమ్మవారి పూజలు చేసుకోండి. కనకదుర్గ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలుపులతో చేసుకోవడం వలన స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారికి
మీ రాశిలోనే రాహు ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎందుకంటే ఇంతకుముందు గురుదృష్టి ఉండేది కాబట్టి పర్వాలా. ఇప్పుడంటే రాహు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న చెడు ఫలితాలు, కొద్దిగా గృహంలో పీడ, మీ శారీరకంగా బాధ కొద్దిగా ఉంటాయి. దానివల్లే భయపడాల్సిన అవసరం లేదు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండండి, ఫారిన్ వెళ్తారు. అంతేకాకుండా శని ప్రభావం వలన కూడా జనరల్గా ఏం చెప్తామంటే మీకు సంపదలు ధనప్రాప్తి కలగడంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల మధ్యలో, మీ బంధువుల మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు, తగాదాలు, భార్యాభర్తల విషయంలో కూడా మీ మాట పరుషం కాదు, పరుషం వలన పౌరుషంగా మాట్లాడతారు మీరు. పరుషం వలన పౌరుషంగా మాట్లాడే మాటలనే కంట్రోల్ చేసుకోండి మహానుభావ అని ఎప్పుడు చెప్తున్నది అదే. చేసుకోవడం వల్ల ఎప్పుడు ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటారు. కానీ చదువులో కూడా మీరు ఆటంకాలు ఎదురవుతున్నాయండి. మీ తల్లిగారి యొక్క కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. రైతులకు కూడా ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి పంటలు కొద్దిగా సకాలంలో పండలేకపోవచ్చు. పుత్రికల వలన ధనప్రాప్తి ఉంది మీకు. అలాగే సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడంలో సందేహమే లేదు. పైగా మీ 4th భావం వలన మీకు అంటే జనరల్ 5th భావం వలన కూడా సినిమా షూటింగ్లు రీచే విదేశ పర్యటన కూడా జరగబోతోంది. మీరు సెలెక్ట్ అవుతున్నారు సినిమాల్లోనూ, లేకపోతే రాజకీయ రంగంలోనూ, లేకపోతే మీరు ఏ స్పోర్ట్స్ రంగంలోనూ మీరు సెలెక్ట్ అవుతున్నారు. విదేశాలు వెళ్ళడము, లేకపోతే దూర ప్రాంతాల్లో మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడము జరగబోతుంది. సరే పక్క పెడదాము. పుత్ర జననము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ రంగం, స్టాక్ మార్కెట్ చెప్పుకుందాం అంతే. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి ధనప్రాప్తి కలుగుతుంది, బాగా ధనం వస్తుంది. అంతేకాకుండా గురు ప్రభావం, 6వ భావంలో ఉన్న గురుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం, ద్వితీయాధిపతి ఉన్న 6వ భావంలో, 11వ భావం 6వ భావంలో, ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. గురు ప్రభావం వలన ధనప్రాప్తి కలుగుతుంది. శత్రువుల వలన ధనప్రాప్తి, శత్రువులు మీకు ఉండరు. ఎటువంటి లా సంబంధించినవన్నీ క్లియర్ అయిపోతాయి. న్యాయపరమైన, చట్టపరమైన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కుంభరాశి వారికి 6వ భావంలో గురుడికి ఇవ్వకపోతే క్లియర్ చెప్తే ఇంకెవరు చేస్తారండి? ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, చక్కగా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు గురుడు. అంతేకాకుండా సేవకా జనాన్ని ఆరోగ్యవంతులుగా ఉండేది చేస్తుంటాడు. కానీ కేతు ప్రభావం కూడా కొన్ని చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల విషయంలో వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా దూరం అవడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న ఇబ్బంది ఏంటయ్యా సూచన అంటే మిమ్మల్ని భయపెడుతున్నట్టు మాత్రం కాదు. శుక్రుడుతో కలిసిన చంద్రుడు 8వ స్థానంలో ఉండి శని చేత చూడబడితే అది ఆ పాయింట్ మీద ఆ దోషమే. ఎందుకు ఆ దోషం అంటే ఏంటి అంటే చెడు ప్రవర్తన, చెడు ప్రభావాలు, చెడు అలవాటు, చెడు స్నేహితులు కలగడానికి మీకు మీ రాశి వారికి, కుంభరాశి వారికి 8వ స్థానంలో ఉన్న శుక్రుడికి శని దృష్టే కారణము. కాబట్టి మనం ఆ భావాన్ని నుంచి తప్పించుకోవాలి, రుజుమార్గంలో స్ట్రైట్గా ఉండాలి. మనం స్ట్రైట్గా అంటే చక్కటి న్యాయబద్ధంగా ఉండాలి అంటే అమ్మవారిని పూజించవలసిందే. కనకదుర్గ అమ్మవారిని పూజించిన వాళ్ళకి శత్రువుల వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏ భయము ఉండదు. కనకదుర్గ అమ్మవారిని పూజించండి, గ్రహదోషాలు పోతాయి. ఇంకా ఫెయిర్ 8వ స్థానంలో రవి, 8వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో కుజుడు. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా అంటే మీకు తరగని సంపదలు, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ మీకు రాబోతున్నాయి. విదేశాలు మీరు విదేశాల్లో వెళ్ళబోతున్నారు. సడన్ గెయిన్స్ అంటే లాటరీస్ వద్దండి, లాటరీస్ గురించి చెప్పొద్దు మనం. ముఖ్యంగా ధనం మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫారిన్ కరెన్సీ వస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ద్వారా ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. సంపూర్ణమైన ఆయుర్దాయం కలవారుగా మీరు ఉంటారు. సరే అది పక్కన పెడితే భాగ్యస్థానం కూడా మనం చెప్పుకుంటున్నాము. సారీ, ఇందాక 8వ స్థానం బుధుడు అన్నాను, సారీ అది కాదండి, భాగ్యస్థానంలో బుధుడు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక 8వ స్థానం అన్నాను, సారీ అండి, 8వ స్థానం కాదు భాగ్యస్థానం. రవి బుధులు భాగ్యస్థానంలో ఉండడం వలన తీర్థయాత్రలు చేయడము, నాన్నగారికి బ్రహ్మాండంగా ఉండడము, విదేశ పర్యటన చేయడము, అలాగే విదేశాల కోసం చదువు రీచ్ అవ్వడము. ఏ చదువు చదువుతారండి? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోర్సు మాత్రం చేయడానికి వెళ్తారు. ఎందుకంటే రవి బుధుడితో కలిసిన కుజుడు ఉండడం వల్ల డాక్టర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము. కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి రవి బుధుడు ఉన్నారంటే డాక్టర్స్ అని, కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంచి ఆపరేషన్స్ చేసేవారుగాను ఉంటారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో రవి బుధుడు ఉండడం వలన మీకు వేదశాస్త్రంలోనూ ఆగమ శాస్త్రంలోనూ బాగా డెవలప్ అవడము, ఆడిటర్స్గా గవర్నమెంట్ ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. ఫైనాన్స్ అకౌంట్స్లో బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలో కూడా మీకు ఉద్యోగ ప్రాప్తి కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అలాగే రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ కానీ ఏరోనాటిక్స్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరుంటారు, అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్స్ ఎక్కి తిరగడానికి అవకాశం ఉంది, ఎక్కుతారు. అంతేకాకుండా కుజచంద్రుడు ఉండడం వల్ల మీకు చంద్రమంగళ యోగంతో ఉండి మీకు బాగా భాగ్యాన్ని, ధనాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని, రాజకీయ రంగంలో పదవులని బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు ఉండడము, విదేశ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, దేవాలయాల సందర్శనలు, ఇవన్నీ భాగ్యస్థానం, తరగని సంపదలు మీకు అక్టోబర్ నెలలో బ్రహ్మాండంగా ఇచ్చాడు భగవంతుడు. అదే గొప్ప అదృష్టం అండి మీకు కుంభరాశి వారికి. అలాగే మ్యాథమెటిషియన్స్గా, ఆడిటర్స్గా, విద్యావేత్తలుగా, సైంటిస్టులుగా, అలాగే ఎస్టాలర్స్, మీ దాంట్లో ఉన్నారుగా జాతక బ్రహ్మలు, వాక్శుద్ధి కలవారుగా ఉండడమే కాకుండా ధనప్రాప్తి నిండుగా చాలా బాగుంది. అలాగే మీకు తీర్థయాత్రలు గురువారితో చేసే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం భాగ్య దశమస్థానం, కర్మస్థానం అంటాం కదా, కర్మస్థానంలో బుధచంద్రులతో కలిసిన గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ కదంటే వ్యాపార రంగంలో పనిచేసే వారికి, లేకపోతే వ్యాపార రంగం కంటే ముందర ఏం చెప్తుందంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి కాలము. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాలు చేసేవారికి, అంతేకాకుండా మీరు అడ్వకేట్స్ అంటారు ద్వారా అడ్వకేట్స్కి, లాయర్స్కి, డాక్టర్స్కి, వీళ్ళ వృత్తిలోనూ వ్యాపారాల్లోనూ కూడా బాగా సక్సెస్ అవుతారంటే రాజ్యస్థానాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు కష్టపడ్డమే మీ వంతు, ఫలితాలు భగవంతుడు ఆటోమేటిక్గా మీకు ఇచ్చి తీరుతాడు, డౌటే లేదు. ఎందుకంటే రాజ్యస్థానాలు 5 ప్లానెట్స్ ఉండడం గొప్ప అదృష్టం అంటే మీకు మంచి యోగాన్ని కలిగిస్తారు. చంద్రుడు కూడా ఉన్నాడు. బుధచంద్రుడు కాంబినేషనే కదండి వ్యాపారాలు బాగా సక్సెస్ చేస్తారన్నది. అంతేకాకుండా రాహు కూడా మీకు గురుదృష్టి దశమ భావాన్ని, రాహు కాదు మీకు 12వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల విదేశాలు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి, మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు, సన్మానాలు చేస్తారు, ఒక బొకే కూడా ఇస్తారు. తర్వాత మీకు ధనానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు, దైవ దర్శనాల వలన, చెరువులు బావులు తవ్వించడం వల్ల ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని కొలవండి, చెడు ప్రభావం నుంచి మనం బయటపడతాం. మనం అంటే తెలుసు కదా, అందరినీ మనం అంటాను. సో ఈ విధంగా మన రాశి వాళ్ళందరూ కూడా, మన రాశి అంటే అందరి కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలిగి తీరుతాయి. మీనరాశి వారికి కష్టపడడం వల్ల ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది, అంతేగాని కష్టమే ఫలితంగా ఉండదు. శనీశ్వరుడు 12వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా జలానికి సంబంధించిన, నీటి సంబంధించిన ప్రమాదాలు మీకు ఉంటాయి. వలన ప్రమాదాలు చిన్న ప్రమాదాలే, పైగా పాదాలకు సంబంధించిన దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఏదేమైనా ఆర్థికంగా ధనలాభము, ధనప్రాప్తి కలిగి తీరుతుంది. మీ కష్టపడడం వలన ధనాన్ని సకాలంలో మీరు చేతికి అంది తీరుతుంది, డౌటే లేదు. పైగా మీ చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎందుకంటే మీ బుధుడే మీకు అద్భుతంగా భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ తల్లిగారికి బాగుండడము, విద్యలో ఆటంకాలు కలగకుండా దూసుకుపోవడము జరుగుతుంది. మీ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి, మంచి ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. అలాగే సంగీతంలో ఉన్న వారికి బ్యూటిఫుల్గా చక్కటి సంగీతం, బుధుడు ఉన్నాడు కదా, బుధుడు వల్లనే కదా సంగీతం, బుద్ధి బలంతో సంగీతాన్ని బాగా సక్సెస్ చేసుకుంటారు. అలాగే గాయకులకి మంచి అవకాశం, రీత్యా విదేశ పర్యటన ఉంటుంది, ప్రోగ్రామ్స్ అక్కడ ఇవ్వబోతున్నారు మీరు. అలాగే రైతులు కూడా చక్కగా పంటల వలన లాభదాయకంగా ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మంచి పాయింట్ ఉందండి. ఏంటి అంటే సంతానం. గురుడు అంటే మీ రాశ్యాధిపతి గురుడు 5వ స్థానంలో ఉచ్చస్థితిలో 0 డిగ్రీస్లో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉండడం వలన పుత్ర సంతాన యోగము కలిగి తీరుతుంది మీకు. 5వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కూడా మీలో కొంతమందికి కొంతమందికి అండి, మీలో చాలామంది కూడా స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి కలుగుతుంది. స్టాక్స్ అంటే షేర్స్ అంటాం కదా, అది వస్తుంది, అంటే లాభాలు వస్తాయి. అంతేకాకుండా మీరు సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో మీరు ఉన్నారు కాబట్టి అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రచయితలుగా, కవులుగా మీకు ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీరు రాసే రచనలు చాలా అద్భుతంగా ఉంటాయి కదండి. 5వ స్థానంలో గురుడు ఉండడం వలన మంచి కార్యక్రమాలు, ధనప్రాప్తి, ఆరోగ్యప్రదంగా ఉండడము, అలాగే న్యాయబద్ధంగా, ధనబద్ధంగా ఉండడము, అలాగే 5వ స్థానం అనేది చాలా చాలా బాగుంది. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికే అవకాశాలు. 5వ స్థానంలో గురుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి, అదృష్టం.
మీ సంతానం ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళకి మేలు జరుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఇంకా కేతు చూసారు ఎలా ఉన్నాడు, అద్భుతంగా 6వ భావంలో ఉన్నాడు కదా. ప్రతి రంగంలోనూ ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కష్టపడండి. ఐఏఎస్ ఆఫీసర్లు గాను, ఐపీఎస్ ఆఫీసర్లు గాను, పోలీస్ శాఖలో అద్భుతమైన ఆఫీసర్లు గాను, మిలిటరీ విభాగాల్లో కూడా కేతువు ఆయన అగ్నితత్వ రాశిలో సింహరాశిలో ఉన్నాడు కదా. మీ కష్టపడమే కావాలి, మీ గోల్స్ రీచ్ అవుతారు. ఆరోగ్యవంతులుగా శత్రువు వలన భయం లేకుండా ఎంతో బ్రహ్మాండంగా ఉంటారు. చిన్న ఇబ్బంది ఏంటయ్యా అంటే సప్తమ స్థానంలో యాక్చువల్గా శుక్రుడు సప్తమ స్థానం ఉంటే బాగానే ఉంటుంది, ఆభరణ యోగాలు మంచి యోగాలు ఉంటాయి. కానీ శని దృష్టి ఉండడం వలన మీ ఆలోచనలు వక్ర మార్గంలో ఉండడము, చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, చెడు ప్రభావాలు మీ మీద ఉంటాయి కొన్ని రోజుల పాటు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు పూజ చేసుకోవడం వలన దోషాలు తగ్గుతాయి. మీ రాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. అంతేకాకుండా చక్కటి ఆయుర్దాయవంతులుగా ఉంటారు. తలవంతలంపుగా వచ్చే ధన ప్రాప్తి అంటే సడన్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అంతేకాకుండా కుజచంద్రుడు చంద్రమంగళ యోగం అష్టమ స్థానము చాలా బాగుంది. అంటే ఆయుర్దాయం ఎక్కువ, సేవకా జనాలు ఎక్కువ, వాహన యోగం, వాహన ప్రాప్తి ఎక్కువ. ఇవన్నీ కూడా బుధ కుజులు డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను అష్టమ భావంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆపరేషన్ చేసేవారు గాను, మీరు డాక్టర్స్గా వలన మీరు అవసరం మాకు ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి బాబు రండి మహానుభావ అని మిమ్మల్ని ఆహ్వాన పత్రికలు పంపిస్తూ ఉంటారు, వెళ్తారు కూడా. మీరు రవి బుధులు ఉండడం వలన విదేశ పర్యటన, రవి బుధులు కుజులు ఉండడం వలన డాక్టర్స్ ఆపరేషన్ చేసే శక్తి మీలో ఉండడం వలన మీ అవసరాలు విదేశాల్లో కూడా అవసరం ఉంది డాక్టర్స్కి అని చెప్తున్నాం. సరే వాళ్ళకి పక్కన పెడదామంటే ఇంకా భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి బుధచంద్రులు ఉన్నారు కాబట్టి వ్యాపారాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా బట్టల వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, మిల్క్ బిజినెస్లు, గురుదృష్టి కూడా ఉంది కదండి ఉండడం వలన అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలకి, అలాగే అడ్వకేట్స్కి, ఆగమ శాస్త్రాలు, వేదశాస్త్రాలు పండితులకి, అభ్యసించిన పండితులకి ధనప్రాప్తి, వాళ్ళ బిజినెస్ అదే వాళ్ళ వ్యాపారాలు అనుకోండి కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో బాగా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సన్మానాలు జరుగుతాయి, విదేశ ప్రాప్తి కలుగుతుంది. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. డాక్టర్స్ కోర్సు కానీ అయితే కొంతమంది ఇంజనీర్స్గా కానీ మ్యాథమెటిషియన్స్గా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సరే ఇవన్నీ పక్క పెడతామంటే మీకు 10th భావాన్ని ఇంతకుముందు గురుడు చూసేవాడు, శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీరు చేస్తున్న ఉద్యోగంలో శ్రద్ధ వహించండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే మీరు కష్టపడాల్సిందే, కష్టపడందే మీకు ప్రమోషన్స్ రావు, అదే ధనప్రాప్తి ఎక్కువగా డెవలప్మెంట్స్ ఉండవు, మీ పై అధికారుల చేత మన్నాలు కూడా ఉండవు. కాబట్టి కష్టపడాలి. ఈ విధంగా మీ రాశివారికి చాలా బాగుంది. అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలిగి తీరుతాయి. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తున్నారు మీరందరూ, మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ అండ్ వాస్తు. సరేనండి, నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అంతేకాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలండి. ఉంటే మంచి కరెక్ట్గా మనం యాక్యురేట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడుతుంటాం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి. నేనే 35 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. సో అది పక్క పెడదామంటే అనుభవం కాదు, ముందర నాలెడ్జ్ ఉండాలి. సరే అది పక్క చేస్తే ముందర ఇంపార్టెంట్ ఏంటంటే 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, పరిహారాలు తెలుసుకుందామండి. ముందు పరిహారాలు తెలుసుకుందాం, దాంతో ఆటోమేటిక్గా పరిష్కారాలు కూడా అయిపోతుంది. సో ముఖ్యంగా ఈ నెలంతా, అక్టోబర్ నెలంతా కూడా మనకి అద్భుతమైన మాసం. అంటే ముఖ్యంగా 19వ తారీఖు నుంచి 20వ తారీఖు కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి నరక చతుర్దశి వస్తుంది. ఆ రోజు నరక చతుర్దశి రోజు మీకు తెలుసు కదా, నాకు తెలుసు ఏంటంటే జనరల్గా యమధర్మరాజుని పూజిస్తాం మనం ఆ రోజుని. ఎందుకంటే చావు భయం అంటే మరణ భయాలు ఉండవు. ఆ రోజుని ఎవరైతే తైలంతో అభిషేకం, అదే తైలంతో అంటే నువ్వుల నూనెని తల మీద పెట్టుకుని
అలాగే అభ్యంగ స్నానం చేసి, అంటే అభ్యంగ స్నానం చేయాలండి ఆ రోజంతా కూడా. ఎందుకంటే గంగాదేవి, లక్ష్మీదేవి నూనెలోను నీళ్ళల్లో గంగాదేవి ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆ రోజు అభ్యంగ స్నానము కుంకుడుకాయలతో అభ్యంగ స్నానం చేయడం వల్ల దోషాలన్నీ పరిహారం అయి తీరుతాయి. ఆ రోజే తెల్లవారుజాము చేయాలి. శుభ్రంగా మంచి తెల్లవారుజామున మొత్తం నూనె పట్టించుకొని తెల్లవారుజామున చేయడం వల్ల గ్రహాల వల్ల దోషాలు పోవడము. తర్వాత అదే రోజు తెల్లవారుజామున కూడా ఒక మంత్రం, చాలా ఒక 4 లైన్ల మంత్రం ఉందండి. యమధర్మరాజుని పూజించాలి. తర్పణాలు ఇస్తాం, యమతర్పణాలు అంటాం. అదే సంవత్సరం మొత్తంలో నరక చతుర్దశి మార్నింగ్ పూటే ఇస్తాం ఆ రోజు. నేను చాలా సంవత్సరాలు చేస్తుంటాను. ఒకసారి అదేంటో అనేది కూడా నేను ఒకసారి షూట్ చేద్దాము. ఆ నరక చతుర్దశి రోజు చేయవలసిన యమధర్మరాజుని పూజించడం వల్ల ఇంట్లో మరణ భయం కానీ, అనారోగ్య భయాలు కానీ, సడన్ డెత్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ ఏమీ ఉండవు. ఆ స్వామివారు కాపాడతారు. యమధర్మరాజు వారు ఆయన పూజించడం వల్ల కాపాడతారు. సరే, అది పక్క పెడదాం. ఆ రోజు మొత్తం చేయవలసింది అది. అదే రోజు తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు దీపావళి అమావాస్య వస్తుందండి. ఆ రోజుని నరక చతుర్దశి అమావాస్య, దీపావళి అమావాస్య, దీపావళి రోజుని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడము, కలువ పువ్వులతో పూజించడం వల్ల, విష్ణు సహస్రనామాలతో పూజించడం వల్ల, అలాగే ఆ రోజు మనం చెప్తాం జ్యేష్ఠ లక్ష్మిని బయటికి పంపిస్తూ ఉంటాం. అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారిని లోపలికి పిలుస్తూ ఉంటాం కదా, ఇంట్లో నుంచి బయటికి. జ్యేష్ఠ అమ్మవారిని బయట నుంచి అమ్మవారిని లోపలికి పిలుస్తాం, లక్ష్మీ అమ్మవారిని. అందుకనే కలువ పువ్వులతోటి అమ్మవారిని పూజించడం వల్ల కొంతమంది అర్ధరాత్రి కూడా చేస్తుంటారు. కొంతమంది ఏమో ఈవినింగ్ టైం 6 గంటలు చేస్తుంటారు. కొంతమంది మనం మార్నింగ్ టైం కూడా చేసినా పర్వాలేదు. అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఈ రోజు అంటే 20వ తారీఖున మాత్రం పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు, అదృష్టాలు, ధనప్రాప్తి, మన ఇంట్లోనే అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటారనలో సందేహం లేదు. కాబట్టి అమ్మవారిని పూజించడం వలన, విష్ణు సహిత లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడమే కాకుండా గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలామంది పరిహారం అవడంలో అవకాశం ఎక్కువ ఉంది. సో మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ దీపావళి పండుగని చక్కగా ఆనందంగా చేసుకుంటారని, పిల్లా పాపాలతోటి మీరు ఆరోగ్యవంతులుగా ఉంటూ సకల శుభాలు మీకు చేకూరాలని, సౌభాగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.